Hallelujah. 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 Praise God for this wonderful time God has given to us. దేవుని నామమునకు మహిమ కలుగుగా. దేవుడి సమయాన్ని అనుగ్రహించినందుకు. My dear brothers and sisters, అవి సోదరి సోదరులారా, I'm really so happy to see all the people మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. because you came to see the Jesus. ఎందుకంటే మీరందరూ దేవుడిని చూడడానికి వచ్చారు. You came to see the Jesus. మీరు దేవుడిని చూడడానికి వచ్చారు. Jesus will do the miracle in your life. దేవుడు మీ జీవితాల్లో సూచక కార్యాలు The చేస్తారు. Bible says, దేవుడు వాక్యం చెప్తుంది, by the God everything is possible. దేవుని వలన సమస్తము సాధ్యమే. By the God everything is possible. దేవుని వలన సమస్తము సాధ్యమే. Sometimes we think in our life, కొన్నిసార్లు మనం మన జీవితంలో it is అనుకుంటాం, impossible. ఇది నాకు అసాధ్యం, My life is not going to change. నా జీవితం ఇక అప్పటికి మారదు, My family is not going to change. నా కుటుంబం అప్పటికి మారదు, I'm not going to see the miracle. నేను నా కుటుంబంలో ఎప్పుడు అద్భుతాలు I'm చూడలేను, not going to see this blessing. నేను ఆశీర్వాదం చూడలేను. Still my family is going to travel in the painful life. ఇప్పటికీ మా కుటుంబము చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. No, my dear brothers and sisters, అవును కాదు నా ప్రియ సహోదరి the సహోదరులారా, living God is with you. జీవిస్తున్నటువంటి దేవుడు He మనతో can ఉన్నాడు. change your life. ఆయన మన జీవితాలు మార్చాడు. Hallelujah. Hallelujah. By the God everything is possible in your life. దేవుడి వలన సమస్తమును సాధ్యమే. My dear brothers and నా ప్రియ sisters, సహోదరి సహోదరులారా, I want to share one of my life testimony with you people. నేను ఈ రాత్రికాల సమయంలో నా జీవిత సాక్ష్యాన్ని ఒకటి మీరు Because చెప్పాలనుకుంటున్నాను. how God is making the possible thing in our life. దేవుడు తన అసాధ్యపరిచే కార్యాలు ఎలా చేస్తాడో చెప్తారు. How we can depend on God. మనం ఎలాగ దేవుని మీద ఆధారపడుతున్నాం నేర్పిస్తాం. How God will open the door for you. దేవుడు మన కొరకు ఎలాంటి ద్వారా తెరుస్తాడో How చూద్దాం. God gives everything in your life. దేవుడు ఎలాగ సమస్యను మనకు My dear అనుగ్రహిస్తాడో. brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, more than 500 days. నేను 500 రోజులు పైగా More than 500 days. 500 రోజులు పైగా I was traveling all over the India. నేను భారతదేశం అంతా తిరుగుతూ ఉన్నాను. Hallelujah. Hallelujah. You know how I was మీకు traveling? తెలుసా నేను ఎలా ప్రయాణం I చేస్తున్నాను? was traveling through my bicycle. నేను నా సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నాను. Hallelujah. Hallelujah. 2023 June 1st I start my journey. 2023 జూన్ 1వ తారీఖున నేను ప్రయాణం మొదలుపెట్టాను. 2023 finished. 2023 అయిపోయింది. 2024 finished. 2024 అయిపోయింది. This 2025. 2025 More than 1.5 years. నేను ఒక సంవత్సరానికి పైగా I was traveling నేను ప్రయాణం చేస్తున్నాను. throughout the India. భారతదేశం అంతా. Who is with me? ఎవరు నాతో ఉన్నారు? My family is with me. నా కుటుంబం నాతో ఉందా? My neighbors are with me. నా పక్కింటి వాళ్ళ పక్కన My relations are with me. నా ఫ్రెండ్స్ నా బంధువులు నాతో Who ఉన్నారు? is with me? ఎవరు నాతో ఉన్నారు? Nobody is with me. ఎవరు నాతో లేరు. But my Jesus Christ is with me. కానీ నా యేసయ్య నాతో పాటు ఉన్నాడు. Hallelujah. Hallelujah. And God making everything possible in my life. దేవుడు నా జీవితంలో సమస్తము సాధ్యం వారుస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, ప్రియ సహోదరి సహోదరులారా, once I was traveling in the Uttar Pradesh. నేను ఒకసారి ఉత్తరప్రదేశ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు I want to start my journey from the Varanasi to one of the place. నేను వారణాసి నుంచి నా యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టాను. మరొకసారి 2023, 2023 the month of the June 1st, జూన్ 1వ తారీఖున I start my journey from the Sikkim. సిక్కిం నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. Hallelujah. Hallelujah. Through my నా cycle. సైకిల్ మీద Sikkim to the Bengal. సిక్కిం నుంచి బెంగాల్ వచ్చాను. Bengal to the Assam. బెంగాల్ నుంచి అస్సాం వచ్చాను. Assam to the Arunachal Pradesh. అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వచ్చాను. Arunachal Pradesh to the Nagaland. అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్, Nagaland to the Manipur. నాగాలాండ్ నుంచి మణిపూర్, Manipur to the Mizoram. మణిపూర్ నుంచి మిజోరం వచ్చాను. Mizoram to the Meghalaya. మిజోరం నుంచి మేఘాలయ, Meghalaya to the Tripura. నాగాలాండ్ నుంచి త్రిపుర Then I వచ్చాను. came back to Guwahati. మళ్ళా గువాహటి వచ్చాను. Then Siliguri. సిలిగురి వచ్చాను. Then I came to the Kolkata. నేను కలకత్తా Then వచ్చాను. I came to the Jharkhand. జార్ఖండ్ వచ్చాను. Then I came to the Bihar. బీహార్ వచ్చాను. Then I came to Uttar Pradesh. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వచ్చాను. Everywhere. ప్రతి చోట By the cycle. సైకిల్ మీద Traveling. ప్రయాణం చేస్తున్నాను. More than 500 days. 500 రోజులు పైగా ప్రయాణం చేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సహోదరి సహోదరులారా, how God is doing the things with me. దేవుడు ఎలాంటి కార్యాలు నాతో పాటు చేస్తున్నాడో Who I చూడండి. believe. నేను ఎవరిని నమ్ముతున్నాను? Where is my faith? నా విశ్వాసం ఎక్కడుందో Is with my God. అది నా దేవుడితో వాళ్ళ మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Once I was traveling the Uttar Pradesh. నేను ఉత్తరప్రదేశ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు I was traveling from the Varanasi to one of the place. వారణాసి నుంచి మరొక స్థలానికి వెళ్తున్నాను. One of the place I want to go and stay in there. నేను అక్కడికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉండాలి. I want to do the ministry in there. నేను అక్కడ పరిచయం చేయాలి. In that time, ఆ సమయంలో a lot of persecution is going on in Uttar Pradesh. చాలా హింసాత్మకమైనటువంటి పరిస్థితులు ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. Lot of pastors was arrested by the local police.
చాలా మంది సేవకులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ A lot అయ్యారు. of the churches was closed. చాలా మంది మూసివేయబడ్డారు. So much of people say to me, చాలా మంది ప్రజలు చెప్పారు, this time traveling to Uttar Pradesh really difficult for you. ఒకవేళ నువ్వు ఉత్తరప్రదేశ్ వెళ్ళాలి అంటే అక్కడ చాలా కష్టం ఉన్నది. Within 10 days, 10 రోజుల్లో you want to move from the Uttar Pradesh నువ్వు ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళిపోతావు. or any other state. వేరే ఎక్కడైనా అసలు వెళ్ళాలి. Do not be in the Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఉండదు. One side the problem. ఒకవైపు సమస్య, One side I did not know the Hindi language. నాకేమో పక్కన హిందీ రాదు, I did not know any people. నాకు ఎవరో తెలియదు. Only believing in the God. కేవలం యేసు ప్రభు మాత్రమే. I was traveling in the cycle. నేను నా సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నాను. When I was traveling from the Varanasi, నేను వారణాసి నుంచి ప్రయాణం one చేస్తున్నాను. person told me, ఒక మాస్టర్ చెప్పాడు, you can come to my place. నువ్వు నా స్థలానికి రా, You can stay in my place. నా స్థలంలో ఉండు, You can do the ministry. నాకు పరిచయం. So what I do, నేనేం చేశానంటే every morning I start my journey from the Varanasi. తెల్లవారుజామునే వారణాసి నుంచి నా ప్రయాణం మొదలుపెట్టి, It's a winter time. అది చలికాలం, The climate is not good. ఆ వాతావరణం అంత మంచిగా లేదు. It's a cold wind is blowing on the highways of the Uttar Pradesh. చల్లటి గాలి ఉత్తరప్రదేశ్ హైవే మీద వెళ్తా ఉంది, చాలా చలిగా And ఉంది. the roads are filled with the mist and you cannot see properly anything. అక్కడ ఆ హైవే రోడ్ల మీద పొగ మంచు చాలా ఎక్కువ ఉంది. నేను సరిగ్గా But I చూడలేకపోతున్నాను. was traveling with the power of the God. నేను దేవుని యొక్క శక్తి ద్వారా ప్రయాణం చేస్తాను. Hallelujah. హల్లెలూయా. After few kilometers away, కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత I tried to connect with the pastor. నేను ఆ సేవకుడితో కలవాలి. He did not take my call. అతను He did not take my call. అతను నా యొక్క ఫోన్ ఎత్తట్లేదు. My dear brothers and నా sisters, విశ్వాసం after few kilometers, చాలా దూరం వెళ్ళిన తర్వాత I tried to connect the pastor. నేను ఏ పర్సన్ కరెక్ట్ అలా పాస్టర్ ఫోన్ Where చేశాను. I want to stay. నేను ఎక్కడ ఉన్నానో I was connected and calling to him. నేను అతనికి ఫోన్ చేస్తున్నాను. He's not taking my call. అతను ఫోన్ ఎత్తట్లా. When he's going, నా రన్ అవుతుంది. he's not taking my call. అతను ఫోన్ ఎత్తట్లా. If you are in this situation, ఈ ఆ సమయంలో what you will do? మనం ఏం చేస్తాం? But కానీ keeping in the faith of the God, దేవుడి విశ్వాసం I ఉంచి was moving. నేను వెళ్తాను. Afternoon came. మధ్యాహ్నం వచ్చింది. Afternoon came. మధ్యాహ్నం వచ్చింది. I was still on the highway. నేను అప్పటికే హైవే మీద But ఉన్నాను. the pastor did not attend my call. ఆ సావుకు నా ఫోన్ ఎత్తట్లా. I don't know what to do. నేను ఏం చేయాలి అర్థం కాదు. I was standing in the highway. నేను హైవే మీద కూర్చొని In that time, ఆ సమయంలో where I stayed the last night, I called to the pastor. He was in the Varanasi. నేను ఎక్కడైతే గడిచిన రాత్రుడునో ఆయన వారణాసికి చెందిన ఆయన ఫోన్ చేశాను. Hallelujah. Hallelujah. When I called him, నేను ఆయన ఫోన్ I చేశాను. shared my నా situation. పరిస్థితికి చెప్పాను. He told me, ఆయన చెప్పాడు, do not worry. ఏం బాధపడకు, Where you are traveling, నువ్వు వెళ్ళాలనుకున్నావో near to the highway, నా హైవే దగ్గరలో one school is అక్కడ there. ఒక స్కూల్ ఉంది. You can go. నువ్వు వెళ్ళు, You can stay there. నువ్వు అక్కడ కూర్చోను. They give the contact number. వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు. Now I'm connecting with another pastor who was running the school in that place. నేను ఆ స్కూల్ నడిపిస్తున్నటువంటి సేవకులతో నేను మాట్లాడాను. When I called, నేను ఫోన్ చేసినప్పుడు another guy who was running the school, he take my call. ఆ స్కూల్ నడిపిస్తున్న ఆయన నా ఫోన్ ఎత్తాడు. And I share my నా situation. పరిస్థితి నాకు చెప్పాను. What's happening to me? ఏం జరిగిందో తెలుసా? I know where I am. నేను ఎక్కడ ఉన్నానో I shared everything. అన్ని చెప్పాను. He told me. ఆయన చెప్పాడు, I was so busy. నేను చాలా బిజీగా ఉన్నాను. Call after half an hour. ఆయన అయితే ఫోన్ చేయండి. Hallelujah. Hallelujah. See, you want to see how you want to depend on God. చూడండి, దేవుడి మీద ఎలా ఆధారపడాలో నాకు అర్థమవుతుంది. He did not call me come. అతను నాకు రానని చెప్పలా. Same way, అతను అదే చెప్పాడు, half an hour, అరగంట అయిన he తర్వాత called me back. నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయండి. Half an hour, అరగంట సేపు waiting in the highway. నేను హైవే మీద ఉన్నాను. Nobody is there. అక్కడ అవ్వలేదు. I was standing in the నేను highway. కూర్చోన్నాను హైవే మీద. After half an hour, అరగంట అయిన తర్వాత again I called నేను the మళ్ళా మీకు ఫోన్ who చేశాను. was running that ఆ school. స్కూల్ నడిపిస్తున్నాను. He attended my call. ఆయన ఇద్దరు ఫోన్. Again I was talking everything. నేను అన్ని చెప్పాను. మళ్ళా Who I am, నేను ఎవరో, what I am doing, నేను ఏం చేస్తాను, why I am నేను traveling, ఎందుకు ప్రయాణం this చేస్తాను, bicycle, ఇది నా సైకిల్, everything. అన్ని చెప్పాను. And he here, అని విన్నాడు. he told me, ఆయన చెప్పాడు, this is not good time to come to my school. నీది మంచి సమయం కాదు నువ్వు మా స్కూల్కి రావడానికి. Because the persecution is going on. ఎందుకంటే ఇక్కడ చాలా హింస ఉంది. Many new people come to my school. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు నా స్కూల్కి వస్తే Police will come. పోలీసులు వస్తారు. And it will be problem. అది సమస్య అయిపోతుంది. Sometimes they will arrest you. కొన్నిసార్లు నేను అరెస్ట్ కూడా But చేయవచ్చు. again and again I was talking to him. నేను మళ్ళా ఆయనతో మాట్లాడతాను. And God started to open the heart of that man.
దేవుడు అతని హృదయాన్ని తెరవడం మొదలుపెట్టి Who is running that school? ఆ స్కూల్ He నడిపిస్తుంది. told me, ఆయన నాకు తెలుసు. do one thing. నోట్ చేయి. If you come in the daytime, నువ్వు పైకి వస్తే the local people will see you. ఆ పిల్లలు చూస్తారు. It will problem for you. అది నీకు సమస్య అయిపోతుంది. Come at evening time. సాయంత్రం పూట రా అన్నాడు. Hallelujah. Hallelujah. So I want to wait still at the evening time in the highway. నేను సాయంత్రం అయ్యేంత వరకు హైవే మీద ఉన్నాను. Evening came. సాయంత్రం He వచ్చింది. sent the location. ఆయన లొకేషన్ I పంపించాడు. was moving. నేను నడిలే. I reached that school. ఆ స్కూల్ దగ్గరికి I వెళ్ళాను. was staying in there. అక్కడ ఉన్నాను. He gave me one condition. ఆయన ఒక కండిషన్ చెప్పాడు నాకు. Every morning, ఇప్పుడు తెల్లవారుజామునే I want to move from here. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. Hallelujah. హల్లెలూయా. Only the night you stay. నువ్వు ఈ రాత్రి మాత్రమే ఉండాలి. Every morning 4 o'clock you want to move from here. తెల్లవారుజాము 4 గంటలకు నుంచి I వెళ్ళిపోవాలి. said, okay, I can go. సరే అన్నాడు. వెళ్ళిపోతాను. When I was traveling that Saturday, అది శనివారం. in that school, ఆ స్కూల్లో one church is there. ఒక మందిరం కూడా ఉంది. So what's happening? ఏం జరిగిందంటే Some preparation prayer for the Sunday is going on the Saturday evening in that area. ఈ ఆదివారం కోసం శనివారం రాత్రి ఆ సిద్ధపడి ప్రార్థనలు జరుగుతుంది. I was attending the నేను prayer. ఆ సిద్ధపడి I was praying in there. నేను అక్కడ ప్రార్థన చేస్తున్నాను. Everything who was running that school is a pastor. He was watching everything. ఆ ప్రతిదీ అక్కడ స్కూల్ ద్వారా నడిపించబడుతుంది. అక్కడ స్టాఫ్ ముందు చూసుకుంటూ ఉంటాడు. I came back to my room. నేను మళ్ళీ తిరిగి నా గదికి వచ్చాను. In the room you cannot sleep properly. ఆ రూమ్ లో నేను సరిగ్గా For నిద్రపోలేదు. so much of years that room is not used. చాలా సంవత్సరాల నుంచి ఆ గది అసలు వాడట్లేదు. One side dust, ఒక పక్కన దుమ్ము, one side mosquito. కొంచెం ఆ పక్కన You దోమలు, cannot sleep there. నిద్రపోలే So వస్తాం. I think that నేను అడుగుతున్నాను, this mosquito never going to make me to sleep. ఈ దోమలు నన్ను నిద్రపోను. Full night I will wake up. నేను రాత్రంతా వెలుగు ఉండాలి. I want to hit. I want to kill this mosquito. నేను ఈ దోమలు కొట్టుకుంటా అక్కడ చెప్తాను. I want to finish this night. ఈ రాత్రి గడిపేసి Morning I want to move. నేను రాత్రి ఇక్కడ వెళ్తాను వెళ్ళిపోతున్నాను. Right now I come in the room. నేను తిరిగి గదికి వచ్చాను. I take my mobile. నేను నా ఫోన్ తీసుకున్నాను. I see the mobile. నేను ఒక ఫోన్ Some తీసుకున్నాను. missed call is there. ఆఫీసులో ఉంటాను. I tried to call that guy. Who is that guy? నేను తిరిగి అతనికి ఫోన్ చేస్తున్నాను. అతను ఎవరో He did not understand my proper English. My English. అతను నా ఇంగ్లీష్ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. He did not understand. I can understand his Hindi. అతను హిందీ నాకు అర్థం కావట్లేదు. That's the condition. అది ఆ పరిస్థితి. He cannot understand my English. అతను నా ఇంగ్లీష్ అర్థం చేసుకోవట్లేదు. I can understand his Hindi. నానేమో అతను హిందీ అర్థం చేసుకోలేదు. Now you can understand how he was talking on the phone. ఇప్పుడు అర్థం చేసుకుంటే ఆమె ఉంది అలా But మాట్లాడుకుంటున్నాం. anyway, కానీ I ఎలా was trying to understand. కానీ మేమందరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. But one question in my mind. నాకు ఒక ప్రశ్న ఉంది నా హృదయంలో. How he get my number? అతనికి నెంబర్ ఎలా వచ్చిందండి? How he get my number? అతనికి నెంబర్ ఎలా వచ్చింది? Then I asked it to him. నేను అతను అడిగాను. And he told. అతను చెప్పాడు, One of the pastor from the Delhi. ఒక ఢిల్లీ నుంచి ఒక సేవకుడు He give your number. నీ నెంబర్ నాకు ఇచ్చాడు. That you are crossing on my area. నువ్వు మా ప్రాంతంలో నుంచి దాటుతున్నావు అని చెప్పాడు. I say. నేను చెప్పాను, Okay. ఓకే. Make me to confirm did he give the number or the another person? నేను అతనే నెంబర్ ఇచ్చాడా లేకపోతే వేరే వాడు ఇచ్చాడా నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను అన్నాను. Because problems going on there. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో చాలా I సమస్యలు. want to deal this one road very wisely. ఈ యొక్క పరిస్థితిని చాలా జ్ఞానంతో వ్యవహరించాలి. I called the pastor who gave my number. ఎవరైతే నెంబర్ ఇచ్చారో ఆయన ఫోన్ చేశాడు. I ఢిల్లీలో. confirmed that he was given that number. నాకు అప్పుడు అర్థమైంది నిజమే ఈయన ఇచ్చాడు. Again I called to this guy. నేను మళ్ళా ఇంటికి ఫోన్ చేశాను. What do you need? నీకేం కావాలని అడిగాను. He told me. అని చెప్పాడు. Can you come to my place? నువ్వు మా స్థానానికి వస్తావని అడిగాడు. That is your place. నీ ప్లేస్ ఎక్కడ అడిగాడు. Send your location. నీ లొకేషన్ పంపించాను. He sent the location. అతని లొకేషన్ పంపించానంటే Already I crossed this place. నేను ఆల్రెడీ దాటి వచ్చేసాను. Already crossed. నేను దాటేశాను. Where I'm staying, నేను అనుకున్నాను that is 20 kilometers. అది 20 కిలోమీటర్ల ముందు. But I keep one thing. నేను ఒకటి చెప్పాను. Because I want to know నేను తెలుసుకోవాలి he is the right person or not. అతను నిజమైన వ్యక్తా కాదని తెలుసుకోవాలి. What I do, నేనేం చేశానంటే if you want to see me, నువ్వు నన్ను చూడాలంటే I cannot come back there. నేను వెనక్కి తిరిగి రాలేను. Because through the back, I want to come again back. నేను మళ్ళా తిరిగి వెనక్కి రావాలి. Nearly 20 20 kilometers. కిలోమీటర్ల దగ్గరగా ఉంది. Tomorrow morning, రేపు పొద్దున్నే if you are coming to meet me, నువ్వు ఒకవేళ నన్ను కావాలనుకుంటే I will come with you. నేను నీతో పాటు వస్తా. Hallelujah. హల్లెలూయా. We want to do something very cleverly. చాలా అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. That is the situation in our India. ఇది పరిస్థితి మన భారతదేశం. Hallelujah. Hallelujah. Next day morning, తర్వాత I get up ready. నేను లేచాను, రెడీ I అయిపోయాను. was waiting at morning 7 o'clock. నేను 7 గంటలకి ఎదురు చూస్తున్నాను He వ్యక్తి కోసం. told me 7:30 he will come. అతను 7:30 కల్లా వస్తానని చెప్పాడు. 7:30 came. 7:30 He did not came. అతను రాదు. Where I was staying, నేను ఎక్కడ I ఉన్నాను was running that ఆ school. స్కూల్ నడిపిస్తున్నాను. That pastor came. ఆ సాగు వచ్చాడు. What happened? ఆయన జరిగిందంటే I described everything. ఆయన అన్ని చెప్పాడు. Come to my church. ఆయన మా మందిరానికి రా. Preach in my church. ఆ సంఘంలో మా First బోధించాడు. what he
గంటలు అయిపోవాలని చెప్పాడు But కదా. now what he said? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? Come to my church. మా మందిరానికి రా, Preach in my church. మా మందిరంలో ప్రసంగించాను. I said, నేను చెప్పాను, already I give the words to that pastor. నేను ఆల్రెడీ ఇంకో వ్యక్తికి వస్తానని చెప్పాను. He was coming. అక్కడ వస్తున్నాడు. We can see up to 8 o'clock. మరి 7 గంటల 8 గంటల వరకు చూద్దాం. He's not coming 8 o'clock. ఆ 8 గంటల I'll రావాలి. attend your church. నేను మీ దగ్గరికి వస్తాను. I'll preach in your church. మీ మందిరంలో I'll ప్రసంగిస్తాను. pray for your people. రేపు ప్రార్థన ప్రార్థన I'll చేస్తాను. go from here. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. Hallelujah. హల్లెలూయా. See how God is changing the thing. చూడండి దేవుడు పరిస్థితి ఎలా మార్చాడు. 8 o'clock. 7 గంటలకు వచ్చి The pastor came. మా పాస్టర్ వచ్చాడు. 20 kilometers away he came. 20 కిలోమీటర్ల నుంచి వచ్చాడు. I see him. నేను అతను చూసినట్టు Really, I was worried. నేను చాలా బాధపడ్డాను. Because in the freezing, cold, windy climate, he ride the bike, he came. చాలా అంటే చాలా భయంకరమైన చలిలో ఆయన 20 కిలోమీటర్ల నుంచి నా కోసం వచ్చాడు. Dress, his face, everything is covered with the snow and the water. అతని శరీరము, అతని యొక్క బట్టలు, అతని ముఖం అంతా మంచుతోటి నీటితోటి బాగా నిండిపోయింది. Now I want to go with him. నేను ఇప్పుడు అతనితో పడేలా I went there. నేను అక్కడికి వెళ్ళాను. He entered my village. నేను ఒక గ్రామంలోకి వెళ్ళాను. Problem is going on there. అక్కడ సమస్యలు ఉన్నాయి. What he do? అతను ఏం చేశాడంటే Take me to a coffee shop. ఒక కాఫీ షాప్ I తీసుకెళ్ళాడు. was drinking a coffee. నేను కాఫీ He తాగుతున్నాను. told me, ఆయన చెప్పాడు, can you pray for this tea maker? ఈ టీ తాగి తీసుకోవడం కోసం ప్రార్థిస్తాను అడిగాడు. Whole people was looking. చాలా మంది ప్రార్థన చూస్తున్నారు. I was praying. నేను ప్రార్థన చేశాను. Hallelujah. హల్లెలూయా. When I finished, నేను ముగించిన తర్వాత the tea maker asked me, అక్కడ టీ తాగేసాడు. can you pray for my family? మా కుటుంబం కోసం ప్రార్థిస్తాను In అడిగాడు. the road. రోడ్డు మీద Again I prayed for his family. నేను ఆ కుటుంబం కోసం మళ్ళా ప్రార్థన చేశాను. Everyone was watching. అందరూ చూస్తున్నారు. Anybody informed to the police, ఎవరైనా సరే పోలీసులకు చెప్తే next second I was asked. తర్వాత తెలుసుకుని నేను అరెస్ట్ అయిపోయాను. హల్లెలూయా. Hallelujah. But keeping the faith with the God. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే Without the permission of the God, no one will touch me. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏ ఒక్కరు నన్ను తాకలేదు. Hallelujah. హల్లెలూయా. What happened? ఏం జరిగిందంటే He take to his home. అక్కడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. It's only one small room. ఒక చిన్న గది మాత్రమే. Church also there only. అక్కడ మందిరము, Home also there only. అదే ఇల్లు. Monday to Saturday, మండే సోమవారం నుంచి శనివారం వరకు that is his house. అది ఇల్లు. And Sunday, ఆదివారం that is his church. అది మందిరం. That's how he was doing the ministry in there. అప్పుడు ఆ పరిచయం చేస్తున్నాడు. A few believers, కొంతమంది విశ్వాసులు they are not more spiritual than the Christ. వాళ్ళు చాలా ఆత్మీయత వేసుకోవడం అందులో కాదు. Few believers, చిన్న కొంచెం మాత్రం విశ్వాసులు Okay. వాళ్ళు వచ్చారు. we round up, వాళ్ళు గుట్టగా we కూర్చున్నారు. sing the song, పాట పాడారు. we pray. ప్రార్థన చేశారు. I shared the నేను gospel. స్వార్థ చెప్పాను. With what I shared, నేనేం చెప్పానంటే that God helped that pastor దేవుడు ఆ సేవకుడికి సాయం చేయడు. in translating the Hindi. అతను నేను ఏం చెప్తున్నానో అది అతను హిందీలో ట్రాన్స్లేట్ చేశాడు. Hallelujah. హల్లెలూయా. If the Holy Spirit is there, అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు. everyone understand the language. అందరికీ ఆ భాష అర్థమైంది. Hallelujah. హల్లెలూయా. Now I was preached, I was finished my prayer. నేను ప్రసంగించాను, తర్వాత ప్రార్థన కూడా అయిపోయింది. I was praying for నేను everyone. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించాను. When I finished the prayer, నేను ప్రార్థన అయిపోయిన తర్వాత pastor told, పాస్టర్ చెప్పాడు, we want to do something for this pastor. ఈ సేవకుడి కోసం మేము ఏదో చేయాలన్నారు. I think nearly 4 or 6 or 7 people only in the church. అక్కడ 6 లేదా 7 మంది మాత్రమే ఉన్నారు. They collect some money వాళ్ళు డబ్బులు పోగు చేశారు. for my journey. నా ప్రయాణం కోసం They give to me. దేవుడు నాకు ఇచ్చాడు. After that, ఆ తర్వాత for my travel, నా ప్రయాణం కోసం some of the snacks and the juice they buy and give for me. కొన్ని జ్యూసులు, కొన్ని పప్పులు ఇచ్చారు నాకు. And next where I want to go, నేను తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? they arrange where I want to go and stay. వాళ్ళే నాకు అరేంజ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి ఉండాలి కూడా. Hallelujah. హల్లెలూయా. Do you understand this story? మీకు అర్థమవుతుంది ఇది? Once I was on the road, నేను రోడ్డు మీద ఉన్నప్పుడు I don't know where to go. నేను నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. What are things happening in my చాలా life? జరుగుతున్న జీవితంలో I depend in that God. నేను దేవుడి మీద ఆధారపడ్డాను. Hallelujah. హల్లెలూయా. Now it's the time to say goodbye to him. నేను అతనికి ఇప్పుడు బాయ్ చెప్పాలి. But I asked the pastor, నేను సాగుకుని అడిగాను, you say you come at 7:30. నువ్వు 7 వస్తానని చెప్పావు కదా, You came 8 o'clock only. నేను 8 గంటలకి వచ్చాను, Why you late? ఎందుకు లేట్ అయింది He told me, అని చెప్పాడు. I didn't have bike. నాకు బండి లేదు, I didn't have a bike. నాకు బండి లేదు. I want to borrow the bike from my friend. నేను నా స్నేహితుడి దగ్గర నుంచి ఆ బండి అద్దెకి తెచ్చుకున్నా. So he gave me the late. అతను నాకు లేట్గా So ఇచ్చాడు. then I came with the late. నేను అందుకే ఆలస్యంగా So వచ్చాను. I prayed for his bike also. I prayed for his bike నేను also. అతని బండి కోసం కూడా ప్రార్థన చేశాను. Because he did not have the bike. ఎందుకంటే అతనికి బండి లేదు కాబట్టి. But I go to another place. నేను ఏ ప్రాంతానికి అయితే వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళి అరేంజ్ చేశాను. When I reached that place, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత I got a message from the pastor నేను ఒక మెసేజ్ వచ్చిన ఫోన్కి సాగు who came and who do everything for me.
ఎవరి దగ్గరికి నేను వెళ్ళానో ఎక్కడి నుంచి వచ్చానో నాకు అన్ని చేసిన సేవకులు. Thank you, Pastor. థ్యాంక్ యూ సేవకుడా, Coming to my place. నా దగ్గరికి వచ్చాను, Praying for my people. మా ప్రజల కోసం ప్రార్థన Praying చేశాను, for ministry. మా పరిచయం కోసం ప్రార్థన Praying చేశాను, for my family. మా కుటుంబం కోసం ప్రార్థన చేశాను. And మరియు one more thing ఇంకో also. విషయం ఉంది. When you finish your ministry and you go out from my church, నువ్వు పరిచయం చేసి మా సంఘంలో చేరిపోతున్నప్పుడు one pastor called me. ఒక అతను భాషను కూర్చొని ఆయన చెప్పాడు, I want to buy a new bike for you. నేను మీకు కొత్త బండి కొంటానని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Within one day, ఒక్క రోజులోనే morning he did not have a bike. పొద్దున్న నీకు బండి లేదు, Evening, సాయంత్రం he is getting a new ఆయన bike. కొత్త బండి వచ్చింది. Hallelujah. Hallelujah. Because who bless you? ఎవరిని I ఆశీర్వదించాడు will bless them. నేను వాళ్ళు దీవిస్తాను. Hallelujah. Hallelujah. My brothers and నా sisters, విశ్వాసం సోదరులారా, the Bible says, దేవుని వాక్యం చెప్తుంది. turn to the Luke chapter. లూకా శుభవార్త బైబిల్ దొరుకుతాం. Turn to the Luke లూకా chapter. శుభవార్త, Luke 10, లూకా శుభవార్త 10వ అధ్యాయం the verse 27. 27వ వచనం. Luke 10, లూకా శుభవార్త 10వ the అధ్యాయం verse 27. 27వ వచనం. Love the Lord your God with all your heart, and with all your soul, and with all your strength, with all your might. Love your neighbor as yourself. లూకా శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. What the Bible says, దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, love the Lord your God. నీ ఏ దేవుడైతే నువ్వు కలిగి ఉన్నావో దేవుడిని ప్రేమించాలి. That's the first one. అది మొదటిది. Love the God. దేవుడిని ప్రేమించాలి. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, God is love. దేవుడే ప్రేమ. Hallelujah. Hallelujah. God is love. దేవుడు ప్రేమ. Are you love the God faithfully? దేవుణ్ణి మనం విశ్వాసంతో ప్రేమించగలుగుతున్నామా? Are you love the God truthfully? నిజంగా దేవుడిని మనం ప్రేమించగలుగుతున్నామా? How is your love with the God in your life? నీ జీవితంలో దేవుడి యొక్క ప్రేమ ఎలా ఉంది? But the Bible says, కానీ దేవుడు వాక్యం చెప్తుంది, love your God. దేవుడిని ప్రేమించాలి. Hallelujah. Hallelujah. With all your heart. మీ పూర్ణ హృదయంతో. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, he said we love the God మనం చెప్పాలి దేవుడిని ప్రేమిస్తున్నామని. by the lips, నోటితోనే చెప్తాం, not by the heart. హృదయంతో చెప్పం. Hallelujah. Hallelujah. Today so much of people is like that they were living. ఈ రోజు చాలా మంది ప్రజలు ఇదే మార్గంలో ఉన్నారు. Mixed love, కలిపివేయబడ్డ ప్రేమ, fake love. అబద్ధపు ప్రేమ. Only the mouth they will say I will love you, కేవలం నోరు మాత్రమే చెప్తుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను, but the heart they will not love you. హృదయం అంటది నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్తుంది. Hallelujah. Hallelujah. The Bible says, దేవుడు వాక్యం చెప్తుంది, love the Lord your God with all your heart. Number నీ 1. పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. Number 2. మొదటిది. రెండవది, All your soul. నీ పూర్ణ మనస్సుతో. Hallelujah. హల్లెలూయా. Number 3. మూడవది, With all your strength. నీ పూర్ణ శక్తితో. Number 4. నాలుగవది, All your might. నీ యొక్క పూర్ణ వివేకముతో. Number 5. ఐదవది, Love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 5 things are there. 5 విషయాలు What is వచ్చు. the first one? మొదటి ఏంటి? Love your Lord your God with all your heart. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. Are you doing that one? మనం చేస్తున్నామా? Are you loving the God like with all your heart? మీ పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమిస్తున్నారా? What's the second one? రెండోది చెప్తుంది, All your soul. నీ పూర్ణ హృదయంతో, You పూర్ణ love your మనస్సుతో, God with your soul. నీ పూర్ణ మనస్సుతో. Hallelujah. Hallelujah. If your soul did not love the God, your soul never reach the kingdom of the God. నీ యొక్క మనస్సు లేకపోతే నీ ఆత్మ దేవుడిని ప్రేమించలేకపోతే ఆ ఆత్మ దేవుడి రాజ్యంలోకి ప్రవేశించలేదు. Hallelujah. Hallelujah. When you live in this world, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు you are living in the physical appearance. మనమందరము ఈ యొక్క బాహ్యమైనటువంటి రూపానికే ప్రాముఖ్యత ఉంటాం. Soul did not have the heart. ఆత్మకి ఆ హృదయం లేదు. Soul has the heart? ఆత్మ హృదయం ఉందా? No. లేదు. Soul has any body? ఆత్మకి శరీరం ఉందా? No. లేదు. Soul has any eyes, nose, throat, and everything? ఆత్మకి కళ్ళు, ముక్కు, నోరు ఇలాంటివి ఉన్నాయా? Hallelujah. Hallelujah. My dear brothers and sisters, సోదరి సోదరులారా, when you live physically, you want to love the God from your heart. That is the number one. మనము ఈ ఆ శరీరంలో జీవిస్తాము
ఉన్నది. Love your God with your soul. నీ దేవుడిని నీ ఆత్మతో నీ మనసుతో ప్రేమించాలి. Your soul want to connect with the God with the love. దేవుడితో ప్రేమ ద్వారా ఈ ఆత్మ కలపబడాలి. Why I'm sharing these things with you? నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, My dear believers, నా ప్రియ విశ్వాసులారా, my dear church, నా ప్రియ సంఘమా, you want to understand how to live with the God. మనం అర్థం చేసుకోవాలి మనం దేవుడితో ఎలా జీవిస్తున్నాము. If you do not understand how to live with the God, ఇది మనకు అర్థం కాకపోతే ఎలా దేవుడితో జీవిస్తాం. you cannot see the love of the God in your life, and you cannot see the kingdom of the God in your life. దేవుడి యొక్క ప్రేమ మన జీవితాల్లో చూడలేము. దేవుడి యొక్క రాజ్యాన్ని కూడా మన జీవితాల్లో చూడలేము. ఎందుకంటే దేవుడిని మన ఆత్మతో ప్రేమించలేకపోతున్నాం. And the third one, మూడో విషయం, love your God with your strength. నీ దేవుడైన ప్రభువును నీ శక్తితో ప్రేమించాలి. Hallelujah. హల్లెలూయా. When you are the small children, నువ్వు నీ చిన్నపిల్లలు ఉంటే the strength is different. వాళ్ళ యొక్క శక్తి వేరు. Am I right? అవును కదా. When they are the teenage, వాళ్ళు ఒకవేళ యవ్వన సమయానికి వచ్చినప్పుడు the strength is different. వాళ్ళ శక్తి వేరు. When the time of a young age, వారు బాగా యవ్వన కాలంలో వచ్చినప్పుడు strength is different. వాళ్ళ బలం వేరు. Am I right? అవును కదా. When you get married or family people, ఒకవేళ పెళ్ళైన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రజలైతే the strength is వాళ్ళ different. శక్తి వేరు. When you get older, ఒకవేళ ముసలి అయిపోతే the strength is different. వాళ్ళ శక్తి వేరు. Am I right? అవునా కదా. You are not living the same strength. వీరు ఆ యొక్క అదే శక్తితో నడిపించబట్లేదు. Today you can jump. Today you can jump. మనం ఎగరాలంటే You can run. పరిగెత్తాలంటే You can fight. మనం యుద్ధం You చేయగలం. can do everything. ఏదైనా చేయగలం. Strength is there. అది శక్తి. But కానీ when you are in the 80 years old grandmother, grandfather, ఒకవేళ మీరు 80 సంవత్సరాల ముసలి తాత ముసలి మామ we అయితే have this strength. అదే శక్తి ఉందా? That's what the Bible says. అదే వాక్యం చెప్తుంది. When you have the strength, నీకు శక్తి ఉన్నప్పుడు love the God. దేవుడిని ప్రేమిస్తావు. When you love the God, నువ్వు దేవుడిని ప్రేమిస్తే with this strength, ఈ శక్తి ద్వారా you will fulfill the vision of the God, the mission of the God, the purpose of the God. అప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని దేవుని దర్శనాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావు. Hallelujah. We will not sit like this. We will not sit like this. మేము ఎలా చూసాను We వీళ్ళు will run దేవుడు కొరకు పరిగెత్తాలి. here and there. అక్కడ ఇక్కడ పరిగెత్తాలి. Share the దేవుడు gospel. స్వార్థం పరిగెత్తాలి. Use your strength for the kingdom of the God. దేవుడిని పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో మనం ప్రేమించేటప్పుడు మన శక్తి దేవుడిచ్చిన శక్తి ద్వారా దేవుడి స్వార్థం మనం ప్రకటించాలి. But we are using your strength for our family, మన శక్తిని అంతా మన కుటుంబం కోసం వాడతాం. using your strength for our personal life, మన యొక్క వ్యక్తిగత జీవితం కోసం మన శక్తిని వాడతాం. using your strength for your earning the money, మన డబ్బులు సంపాదించిన మన శక్తిని వాడతాం. using your strength for everything. ప్రతి దాని కోసం మన శక్తిని ఉపయోగిస్తాం. Shall I ask one thing? నేను ఒక విషయం అడుగుతాను. Are you using your strength for the kingdom of the God? నీ శక్తిని నీ బలాన్ని దేవుడి రాజ్యం కొరకు వాడగలుగుతున్నావా? Hallelujah. Hallelujah. My dear brothers and నా ప్రియ sisters, సోదరి సోదరులారా, please understand the purpose of the God. God has given the life for you people. అర్థం చేసుకోండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తి ఎందుకోసం అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించడానికి. So much of people did not understand that చాలా word. మంది ప్రజలకి అర్థం కావట్లా. They born, వారు పుట్టారు, they live, జీవించారు, they grow, ఎదిగారు, they earn the money, డబ్బు they సంపాదించారు, settle their life. ఆ జీవితాన్ని చక్కబరుచుకున్నారు. Hallelujah. హల్లెలూయా. That is not the purpose of the life. అది కాదు జీవితం అంటే. That is not the purpose of the అది life. జీవితం అంటే, అది కాదు జీవితం అంటే. What is the purpose of the life? ఎందుకు దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు అంటే To live for the kingdom of the God. దేవుడి రాజ్యం కొరకు మనం జీవించడానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear brothers, నా ప్రియ సోదరులారా, my dear నా sisters, ప్రియ సోదరులారా, please understand this one. దయచేసి అర్థం చేసుకోండి ఈ You విషయం. know why? ఎందుకంటే You know why? ఎందుకంటే If you not use your strength for the God, మనం దేవుడి కొరకు మన శక్తిని వాడకపోతే one day ఒకనొక రోజు with the strength ఈ శక్తితోటి you will in the hell. మనం నరకానికి వెళ్ళిపోతాం. Hallelujah. హల్లెలూయా. You will cry. ఏడుస్తాం, You will pain. ఏడుస్తాం, కన్నీరు You వస్తాం, will fear. భయపడతాం, You will in the pain. బాధలో ఉంటాం, You will have fright. భయపడిపోతాం. Hell is filled with the fire. నరకము అగ్నిచాటానికి నింపబడి ఉంటుంది. I know in the climate of your Andhra Pradesh. నాకు తెలుసు మీ ఆంధ్రప్రదేశ్ వాతావరణం. What is the climate of Andhra Pradesh? In ఇప్పుడు summer time. ఆంధ్రప్రదేశ్ ఏ వాతావరణం ఉంది? In the summer time. వేసవికాలం. What is the climate? ఏంటి వాతావరణం? Without a fan?
ఫ్యాన్ లేకపోతే nobody can sleep. ఎవరు నిద్రపోలేరు. Am I right? అవునా కదా? That was the hottest climate. చాలా అంటే చాలా వేడి వాతావరణం ఇక్కడ. In this climate, ఈ వాతావరణంలో you cannot able to survive. నువ్వు బ్రతకలేవు బయట. In this climate, ఈ వాతావరణంలో you cannot to live. నువ్వు బ్రతకలేవు, జీవించలేవు. It's too hot. చెప్తాను కదా, చాలా వేడిగా ఉంది. For example, ఉదాహరణ in the summer time, యాసకాలంలో can you put the fire and sit in the fire? మనం ఈ మంట దగ్గర కూర్చుంటావా? You will become a tandoori chicken. అప్పుడు తందూరి చికెన్ అయిపోతాం మనం కూడా. Hallelujah. హల్లెలూయా. That's the అది situation. పరిస్థితి. Think, ఆలోచించండి. but కానీ you cannot measure the power of the fire in the hell. కానీ నరకములో ఉన్నటువంటి అగ్నిని మనం కొలవలేం. Because ఎందుకంటే in the hell, నరకంలో there's no fan, ఫ్యాన్లో there's no AC, ఏసీ ఉండదు, there's no cooler, కూలర్ ఉండదు, there's no water. మంచినీళ్ళు ఉండవు. Hallelujah. హల్లెలూయా. Keep understanding. అర్థం చేసుకునే విషయాలు Open your mind. మీ హృదయాన్ని తెరవండి. Do not give the mind in the hands of the devil. అపవాదికి మీ ఆలోచనలు అప్పగించండి. How you are living right now, మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నామో that is not the Christian life. అది క్రైస్తవ జీవితం కాదు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and అదే sisters, సోదరి సోదరులారా, every second, ప్రతి సెకండ్, every minute, ప్రతి నిమిషము, every hour, ప్రతి గంట, every day, ప్రతి రోజు, every month, ప్రతి నెల, every year, ప్రతి సంవత్సరం up to the death of the life, మన జీవితాల్లో మనం మరణించేంత వరకు living for the God, యేసయ్య కొరకు జీవించాలి, serving for the God. దేవుని పరిచయం చేయాలి. That is the Christian life. అది క్రైస్తవ జీవితం. Hallelujah. హల్లెలూయా. Christian life is not for one day. క్రైస్తవ జీవితం ఒక రోజు మాత్రం కాదు. Jesus Christ is not for one day. యేసు ప్రభు ఒక రోజు పరిమితమైన దేవుడు కాదు. Church is not for one day. మందిరము ఒక రోజు పరిమితం కాదు. Last Christmas, పోయిన క్రిస్మస్ లో I was in Uttar Pradesh ఉత్తరప్రదేశ్ లో ఉన్నాను. celebrating the Christmas. క్రిస్మస్ జరుపుకున్నాము. On the December 25th, అదే డిసెంబర్ 25 రోజున a big open air meeting is there. బయట బహిరంగ సభ I జరుగుతుంది. want to preach in there. నేను అక్కడ ప్రసంగించాలి. The pastor told, పాస్టర్ చెప్పాడు, today, ఈ రోజు this area will be filled with the people. ఈ యొక్క ప్రాంతం అంతా జనమంతా నింపబడిపోతుంది. ఎందుకంటే The believers will come only in the December only. వాళ్ళు ఎదురు నా విశ్వాసులు కేవలం డిసెంబర్ లో మాత్రమే వస్తారు. Other no Sunday they will come. ఇంకా అసలు ఆదివారం మందిరానికి క్రిస్మస్ మాత్రం వస్తారు. Only the December Sunday, the December day only they will come. వాళ్ళు డిసెంబర్ 20 తారీఖు మాత్రమే వస్తారు. Some Christians are the seasoned Christian people. చాలా మంది క్రైస్తవులు సీజన్ క్రైస్తవులా ఉంటారు. Seasoned Christian people. సీజన్ క్రైస్తవులు Christmas, క్రిస్మస్ లో, New Year, కొత్త నూతన సంవత్సరం, Good Friday, గుడ్ ఫ్రైడేకి, Easter, ఈస్టర్ కి, and their marriage. వాళ్ళ పెళ్లికి అంతే. Some people come to the marriage only. కొంతమంది పెళ్లి కోసమే వస్తారు. Finishing the marriage, పెళ్లి అయిపోయిన తర్వాత church, మందిరం, Jesus. యేసు. Sometimes they will forget their wife also. వాళ్ళు కొన్నిసార్లు భార్య కూడా మర్చిపోతారు. Hallelujah. హల్లెలూయా. This is the situation ఇది right now. పరిస్థితి ఇప్పుడు. That is not a Christian అది life. క్రైస్తవ జీవితం కాదు. Jesus Christ did not teach this type of Christian life. యేసు ప్రభు దీన్ని నేర్పించారు క్రైస్తవులకి. What the Bible says, వాక్యం ఏం చెప్తుందంటే, love your God with all your heart, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. with all your soul, నీ పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. all your strength, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి. with all your mind. నీ పూర్ణ వివేకంతో ప్రేమించాలి. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే your mind should not corrupted in any evil thing. ఎందుకు అంటే దేవుని ప్రేమించాలి అంటే సాతానుడు మన హృదయాలు మన ఆలోచనలు ఏ విధము చేతనైనను చెరిపివేయకూడదు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి if సహోదరులారా, the mind is corrupted with the evil thing, ఒకవేళ అపవాది చేత మన ఆలోచన చెరిపివేయబడితే you can focus on God. నువ్వు దేవుని మీద దృష్టి You కేంద్రీకరించలేవు. can focus the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ మీద నువ్వు దృష్టి You కేంద్రీకరించలేవు. can focus the presence of the God. దేవుని యొక్క సన్నిధి మీద నీ ప్రసక్తి You నీకు can ఫోకస్ ఉండదు. focus the anointing of the God. దేవుని యొక్క అభిషేకం మీద నువ్వు దృష్టి You ఉంచలేవు. can feel the power of the God. దేవుని యొక్క శక్తిని మనం అనుభవించలేము. Because your mind was corrupted. ఎందుకు అంటే మన ఆలోచనలు చెరిపివేయబడ్డాయి. That's what the Bible says. కానీ దేవుని వాక్యం చెప్తుంది, All your mind you want to love the God. నీ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించాలి. Hallelujah. హల్లెలూయా. My dear brothers and అదే sisters, సోదరి సోదరులారా, for an example, ఉదాహరణకి if you want to come to a marriage function, it's your marriage function, otherwise some other people's marriage function. ఒకవేళ ఏదైనా పెళ్లికి వెళ్ళాలి, నీ పెళ్ళో లేకపోతే వేరే ఏ పెళ్ళైనా సరే. Hallelujah. Hallelujah. You want to come to the marriage,
సమయం అదే సమయంకి Am I right? హల్లెలూయా If the marriage is fixed, మ్యారేజ్ సమయం రోజు ఫిక్స్ అయింది, date is fixed, డేట్ ఫిక్స్ అయింది, time is fixed, సమయం ఫిక్స్ అయింది, you want to come in the right time. కరెక్ట్ సమయానికి నువ్వు పెళ్లికి రావాలి. Am I right? అవునా కదా? The girl is waiting in the church. The girl is waiting on the church. ఆ అమ్మాయి మందిలో ఎదురు చూస్తావు. Hallelujah. Hallelujah. The boy want to come ఇప్పుడు పురుషుడు రావాలి in the right time. కరెక్ట్ సమయానికి. He did not come. అతను ఒక సమయానికి What రాకపోతే will happen? ఏం జరుగుతుందంటే Another one. ఇంకొక He want to come to the marriage. అతను మన పెళ్లికి రావాలంటే For this marriage, అతని పెళ్లికి will you go for the death service? చనిపోయిన దగ్గరికి వెళ్తారా? Will you go? వెళ్తారా? No. వెళ్ళం. He will wait. మనం ఎదురు చూస్తాం. Night will not sleep. రాత్రి నిద్రపో. Tomorrow my marriage. ఎందుకంటే I want to go to the church. నేను మందిరికి వెళ్ళాలి, I want to be in the నేను అక్కడ ఉండాలి, doing facial, ఫేషియల్ చేయించుకోవాలి, dressing, మంచి బట్టలు వేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, everything, అన్ని putting, వేసుకోవాలి, putting scent perfumes and మంచి everything. పర్ఫ్యూమ్ చేసుకోవాలి, Taking 100 photos. చాలా మంది ఫోటోలు తీసుకోవాలి. Alright? అవునా కదా? What type of preparation? ఎంత సిద్ధపడో For the marriage. పెళ్లి కోసం. But one day, కానీ ఒక రోజు some people do కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే back up to you. మేకప్ నీకు But you do not understand when you are doing, they are doing. వాళ్ళు ఏం చేస్తారు నీకు అర్థం కాదు, You do not know. నీకు తెలియదు. You know what that thing? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? When you die, నువ్వు చనిపోతే they will put the shirt for you. వాళ్ళు నీకు షర్ట్ తీసేస్తారు, They will put the pant for you. ప్యాంట్ తీసేస్తారు. But which size? ఏ సైజు? Which color? ఏ కలర్? Which style? Which style? టై Which design? Which design? డిసైడ్ డిసైడ్ ఏ డిసైడ్ Nobody know. ఎవరికి తెలియదు. Am I right? అవునా కదా? But when you come to the marriage, కానీ పెళ్లి వచ్చిన వాళ్ళు coat, కోట్ వేసుకుంటారు, tie, టై వేసుకుంటారు, shirt, షర్ట్ వేసుకుంటారు, good shape. మంచి షేడ్ వేసుకుంటారు. If the white hair, put the tie also. ఒక్కొక్క తెల్లెట్టుకుంటే వాళ్ళకి రంగు వేస్తారు. అవునా కదా? But కానీ one day you come, ఒక రోజు వస్తుంది, you cannot make up. నువ్వు మేకప్ You వేసుకుంటావు, cannot put the dress. నా బట్టలు వేసుకోలేదు, Somebody put the dress. ఎవరో ఒకటి బట్టలు వేస్తారు, Somebody is shaving your face. ఎవరో వచ్చి నీకు షేడ్ చేస్తారు, Somebody do everything. ఎవరో వచ్చి నీకు అదే You చేస్తారు. do not know what they are వాళ్ళు doing. ఏం చేస్తారు నీకు తెలియదు. On the day, ఆ రోజు what you will do? నువ్వేం చేస్తావు? That's a strength. మన బాగా You said your wife, no? మీ బాధ చెప్పొచ్చు. I never come to the church. నేను మందిరానికి రాను, I never come to the నేను Bible. మందిరానికి రాను, I never read the Bible. నేను బైబిల్ చదవను. Hello, my dear husbands. ఓలో మన భర్తలారా, I said, my dear brother. నా మీ సోదరులారా, I was talking with you నేను people. మీతోనే మాట్లాడుతున్నా. How many days you forget the God? ఎన్ని ఎంత కాలం పట్టు దేవుని మర్చిపోతావు? How many days you did not come to the church? ఎంత కాలం నువ్వు మందిరానికి రావు? How many days you not sit in the family prayer? ఎంత కాలం నువ్వు నీ కుటుంబ ప్రార్థనలో కూర్చోవు? My dear నా husband. ప్రియమైన భర్తలారా, My dear brother. నా ప్రియ సోదరులారా, I was talking for నేను you. మీతోనే మాట్లాడుతున్నా. Because ఎందుకంటే only one life. ఒకటే జీవితం, Only one ఒకటే life. జీవితం. Anyone have two lives? ఎవరికైనా రెండు జీవితాలు ఉన్నాయా? 3 lives? 3 జీవితాలు, 4 lives? 4 జీవితాలు, 5 జీవితాలు. Die. చనిపోతారు, Again rising. మళ్ళీ ఇస్తారా? Die. చనిపోతారు, Again మళ్ళీ rising. ఇస్తారా? Die. చనిపోతారు. Anyone? ఎవరైనా దొరుకుతారా? Anyone? ఎవరికి తెలుసా? No. తెలీదు. Only one life. ఒకటే జీవితం, Only one life. ఒకటే జీవితం. Your life will go like a మన జీవితం ఏదో గాలి అయిపోతుంది. The age will go like a మన యొక్క వయసు కూడా గాలి అయిపోతుంది. One day like a small children. ఒక రోజు చిన్నపిల్లగా ఉన్నారు, One day school children. ఒకసారి స్కూల్కి One వెళ్తున్నారు, day college student. ఒకసారి కాలేజ్ విద్యార్థులు One day ఉన్నారు, working somewhere else. ఒకసారి ఏదో చోట One day పనిచేస్తారు, standing man. ఒకసారి కుటుంబ వ్యక్తి, One day old age. ఒకసారి ముసలోడు అయిపోయావు, After that, ఆ తర్వాత in the coffin box. సమాధి బాక్స్ లో ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Understand your life. మీ జీవితం ఏంటో అర్థం చేసుకోండి. You cannot hold your age. మీ యొక్క వయసుని మీరు పట్టుకోలేదు. Can you live 25 years old young boy up to the 80 years? ఈ 20 సంవత్సరాల వ్యక్తి 80 సంవత్సరాల దాకా బతుకుతాడని చెప్పగలమా? Anyone? ఎవరు చెప్తారా? I want to live like a 25 years old young boy up to the age of the 80, 90 or 100. 80-100 సంవత్సరాల వ్యక్తి నేను 25 సంవత్సరాల అవస్థలో జీవిస్తానని చెప్తారా? Anyone? ఎవరు చెప్తారా? No. చెప్పలేదు. Nobody. కాదు, ఎవరు చెప్పలేదు. No scientist will find the medicine also. ఏ సైంటిస్ట్ కూడా దానికి మందు No కనుగొనలేదు. doctor will help also. ఏ డాక్టర్ సహాయం చేయలేకపోయాడు. One great dancer, singer, his name is called Michael Jackson. గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటి పాటలు పాడే డాన్స్ చేసే వ్యక్తి, అతని పేరు మైకేల్ జాక్సన్. Millions of followers.
చాలా వేల మంది, లక్షల మంది గమనించేవాళ్ళు ఉన్నారు. Fans, ఫ్యాన్స్ వాళ్ళని గమనించేవాళ్ళు. billions of money. బిలియన్ల కోట్ల డబ్బులు వచ్చేది. He wanted to live 150 years. అతను చెప్పాడు, నేను 150 సంవత్సరాలు How బతుకుతాను. many years? 150 సంవత్సరాలు. 150 years. 150 సంవత్సరాలు. He keep 10 personal doctors in his home. అతను వ్యక్తిగతంగా 10 మంది డాక్టర్లు మెయింటైన్ చేసేవాడు. 10 personal doctors 10 మంది వ్యక్తిగత డాక్టర్లు in her home. అతని ఇంట్లో. And he had a blood bank in the home. అతని ఇంట్లో రక్త క్యామెరా కూడా ఉంది. If heart failure, ఒకవేళ గుండె ఫెయిల్ అయిపోతే one donor will be there అక్కడ గుండె ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు. to give the heart. ఎందుకంటే అతను గుండె తీసిచ్చాడు. If kidney fail, ఒకవేళ కిడ్నీ ఫెయిల్ one అయిపోతే donor will be ఒక there. వ్యక్తి ఉండేవాడు. Give the kidney. అతను కిడ్నీ ఇచ్చాడు. Give your money. ఎందుకంటే డబ్బులు Some ఇస్తాడు. people think that చాలా మంది అనుకుంటారు, with that money, డబ్బులతోటి I can buy నేను whatever I say. నేనేం కావాలంటే I can buy. అవి కొనేసుకోగలుగుతాను. I'm your boss and sister. సోదరి సోదరులారా, Breathing air, you can't buy. నువ్వు పీల్చుకున్నటువంటి గాలిని నువ్వు ఎప్పటికీ పడలేవు. Hallelujah. హల్లెలూయా. You know what happened? ఏం జరిగింది తెలుసా? This is Michael Jackson. మార్చి 70 లక్షలకి He's a black man. అతను నల్ల మనిషి. You want to be a white man. అతను తెల్ల మనిషిగా మారిపోతున్నాడు. What do you do? ఏం చేశాడు తెలుసా? Plastic surgery. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. Change his color తన యొక్క రంగు to మార్చుకోవాలి. the whitest one. తెల్లగా వచ్చాడు. See? చూడండి, And prepare a room, a good bed for him. ఒక గదిని సిద్ధం చేసుకున్నాడు తన మంచి బెడ్రూమ్. It's a costliest bed. అది చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటి బెడ్. Pure oxygen. మొత్తం పూర్తి ఆక్సిజన్ తో In బెడ్. that room. 6 గదిలో See how much things he keep. But in the age of 49, 49 సంవత్సరంలో అతను చాలా దాచుకున్నాడు. in the age of 49, 49 సంవత్సరంలో he died. చనిపోయాడు. Hallelujah. హల్లెలూయా. How many years would he live? ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 150 years. అతను చెప్పాడు 150 సంవత్సరాలు బతుకుతానని చెప్పాడు. How many years he lived? ఎన్ని సంవత్సరాలు బతికాడు? 49. 49 సంవత్సరాలు He మాత్రమే. have money. అతను డబ్బులు, He have doctor. అతను He have డాక్టర్లు he ఉన్నారు, have the organ donors. అతనికి అవయవాలు ఇచ్చే డాక్టర్లు ఉన్నారు. What they use? వేరే ఉపయోగాల వల్ల What they use? వేరే వల్ల My ఉపయోగాలు. dear brothers and sisters, సోదరులారా, think. ఆలోచించండి. Where are you? నువ్వు ఎక్కడ ఉన్నావు? How is your spiritual life? నీ ఆత్మీయత ఎక్కడ ఉంది? What you are doing? నువ్వేం చేస్తున్నావు? Think. ఆలోచించు. My brothers and నా sisters, సోదరులారా, God wants to change you people. దేవుడు మిమ్మల్ని I మార్చాలి. cannot change anyone. నేను ఎవరిని మార్చలేను. I cannot change anyone. నేను ఎవరిని మార్చలేను. God only can change them. దేవుడు మాత్రమే ప్రజలు మార్చలేడు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, సోదరులారా, love your God with your heart, నీ పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించాలి. with your soul, నీ ఆత్మతో, with your strength, నీ శక్తితో, with your mind. నీ వివేకం, నీ And ఆలోచనతో. the last one, ఆఖరిది what the Bible says, దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, love your neighbor నిన్ను అనే as yourself. నిన్ను అనే నీ పొరుగుని ప్రేమించాలి. Hallelujah. హల్లెలూయా. In your home, నీ కుటుంబంలో friends at home is there. సారీ In your home, ఇంట్లో where you are staying, నువ్వు ఎక్కడ ఉన్నావు? friends at home is there. ఎవరి ఉంటుంది? Back side home is there. ఇల్లు ఎవరి ఉంటుంది? Left side home is there. 50 ఇల్లు ఉంటుంది. Right side home is there. 30 ఇల్లు ఉంటుంది. Did you love the people? ఆ ప్రజలను ప్రేమిస్తున్నావా? Did you love the people? ఆ ప్రజలను ప్రేమిస్తున్నావా? Did you share the gospel? వాళ్ళు సోమ చెప్తున్నావా? Did you pray for the people? వాళ్ళు ప్రార్థన చేస్తున్నావా? What the Bible says? వాక్యం చెప్తుంది, Love your neighbor. నీ పొరుగువారిని ప్రేమించాలి. How we are living. మనం ఎలా In జీవిస్తున్నాము? which situation we ఏ are living. పరిస్థితుల్లో ఉన్నా సరే, My dear brothers and నా sisters, సోదరులారా, do not live a selfish life. స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించకండి. Selfish life is a sin. స్వార్థపూరితమైన జీవితం పాపం. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదరులారా, every day ప్రతిరోజు you want to follow the God. దేవుడిని గమనించాలి. Hallelujah. హల్లెలూయా. The Bible says, నేను వాక్యం చెప్తుంది. Luke 9, లూకాసు వార్త 9వ verse 57. 57వ వచనం. Luke 9, లూకాసు వార్త the verse 9వ 57. 57వ వచనం. As they were walking along the road, a man said to him, I will follow you wherever you go. 57వ వచనం చదువుతున్నాను. వారి మార్గంలో వెళ్తుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళను, నీ ఎంట వచ్చానని అతనితో చెప్పాను. ఆయనతో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. Some people say to Jesus, కొంతమంది ప్రజలు యేసుప్రభు చెప్తున్నారు. from that one man says, అతను ఆ వ్యక్తి యేసుప్రభు చెప్తున్నాడు, I will follow you నేను నిన్ను వెంబడిస్తాను wherever you go. నేను ఎక్కడికి వెళ్ళినా. When you come new into the church, ఒకవేళ నువ్వు కొత్తగా మందిరానికి వస్తే, when you take the baptism, నువ్వు ఒకవేళ కొత్తగా what should you take? నువ్వేం చేస్తావు? I will follow the
but the Son of Man has no hour to lay his head. అందుకు యేసు 55వ వచనం, అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షుల నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టు స్థలం లేదని అతనితో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. This is the condition of the Jesus. అది యేసు ప్రభు యొక్క పరిస్థితి. Jesus Christ the God. యేసు ప్రభు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Jesus said, యేసు ప్రభు చెప్పాడు, fox and the bird of everything. ఆ నక్కకి గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, But I don't have the place to stay. కానీ నాకు మాత్రం నిద్రపోవడానికి స్థలం లేదు. And until what happened? కానీ ఏం జరిగిందంటే 59 says, 59వ వచనము, he said to another man, అతను మరొక వ్యక్తి చెప్తున్నాడు, follow me. నా వెంబడించండి. But he replied, అతనే చెప్పాడంటే, Lord, let me go and bury my father. అతనే చెప్తున్నాడంటే 60వ వచనం, సారీ 51వ వచనం, ఆయన మరొక వ్యక్తి అంటే అని చెప్పారు. అతను నేను వెళ్ళి నా మొదటిని తండ్రిని పార్టీ పెట్టి వచ్చిన సెలవు మనం చేశాడు. Hallelujah. హల్లెలూయా. What happened? ఏం జరిగిందంటే Jesus said to another mother, another man, ఇంకో వ్యక్తి చెప్తున్నాడంటే, follow me. నా వెంట రా. Jesus is calling every day. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రతిరోజు పిలుస్తున్నాడు. Every day he is waiting for you. ప్రతిరోజు అన్ని కోసం ఎదురు చూస్తాడు. But కానీ you are not hearing to the God. దేవుని స్వరాన్ని మనం You వినట్లేదు. are not obeying to the మనం God. దేవునికి విధేయత Because చూపించలేదు. God is waiting for you. దేవుడి కోసం ఎదురు You చూస్తాం. are not never mind that God. దేవుడిని మర్చిపోయాం. You are not minding that God. మన దేవుడిని మర్చిపోయాం. My dear brothers and sisters, అవి సోదరు సోదరులారా, if you not mind that God, ఒకవేళ మనకి దేవుడు మర్చిపోతే, you not hear the voice of the God, దేవుడి యొక్క స్వరాన్ని మనం లేకపోతే, not obey to the God, దేవుడి విధేయత చూపించకపోతే, one day will come, ఒక రోజు వస్తుంది, you will shout, అరుస్తాడు, God, దేవా help me, సహాయం చేయి, open the door, నా కోసం ద్వారం తెరువు, I want to come to the heaven. నేను పరలోక రాజ్యానికి వస్తాను. Jesus will say, యేసు ప్రభు చెప్తాడు, I did not know you. నువ్వెవరు వస్తావు? Hallelujah. హల్లెలూయా. When God called you, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు go with the Jesus. దేశం ప్రభుతో పాటు Obey with the Jesus. దేవుడు విధేయత చూపించాలి. And next verse says, తర్వాత వచనము the 60 says, 26వ వచనం, Jesus said to him, let the dead bury the own dead, but you go and proclaim the kingdom of the God. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోలేము, నీవు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించమని ఆయనతో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, అప్పుడు సోదరులారా, let the dead will bury the dead. చనిపోయే వారిని వాళ్ళు పాతి పెట్టుకోలేమండి. What is the meaning? దాని అర్థం ఏంటంటే, Do not give more attention to your physical body. ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి భౌతిక దేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు. Hallelujah. Hallelujah. Give more attention to your spiritual ఈ body. ఆత్మీయ జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వు. Death will bury the dead. మృతులు వారిని పాతి పెట్టుకోలేమండి. Go and proclaim the kingdom of the God. కానీ నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించు. Do not give more attention to your physical ఈ body. భౌతికమైనటువంటి దేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు. Give more attention to the spiritual heaven, spiritual soul, and spiritual mind. నీవు నీ యొక్క ఆలోచన, నీ ప్రాముఖ్యతను ఎక్కువ నీ ఆత్మీయ దేహానికి, నీ ఆత్మీయ ఆత్మకు దేవుని యొక్క రాజ్యానికి ఇవ్వాలి. Hallelujah. Hallelujah. Because the Bible says, బయట ఎందుకు చెప్తుందంటే, when you turn to the Matthew 16, మనం మత్తయి సువార్త 16వ చూస్తే 24 says, 24వ వచనము, that Jesus said to his disciples, whoever want to me, my disciple, must deny themselves and take up their cross and follow me. 24వ వచనం, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవరైనా నన్ను వెంబడింపవలెనో తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. Hallelujah. హల్లెలూయా. What Jesus said, ఏం చెప్పాడు యేసు ప్రభు? how you want to follow the Jesus? యేసు ప్రభువుని వెంబడించాలి అంటే, Jesus said to the disciples, దేవుడు తన శిష్యులు చెప్తున్నాడు, whoever want to my disciple ఎవరైనా నన్ను ఒకవేళ వెంబడించగొడితే must deny themselves, వాళ్ళు తాము ఉపేక్షించుకొని take the cross and follow me. వారు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. Some people think that చాలా మంది చెప్తారు, cross Jesus already carried. యేసు ప్రభు ఆల్రెడీ నా కోసం శిలువ I మోసాడు, do not want to carry. నేను అది మోయక్కర్లేదు ఇంకా. Some people are thinking like that. చాలా మంది అనుకుంటారు అన్నమాట. I do not want to carry the cross. నేను శిలువను మోయాల్సిన అవసరం లేదు. Because ఎందుకంటే carrying the gospel of the Jesus is carrying the cross of the Jesus. ఎందుకు అంటే యేసు ప్రభుని, యేసు ప్రభు సువార్తను మనం మోయాల్సిన వారమైనా. Hallelujah. హల్లెలూయా. Obeying to this Bible verse is not the easiest one. దేవుడి వాక్యానికి విధేయత చూపించడం సామాన్యమైన విషయం కాదు. That's what the Bible says. వాక్యం ఏం చెప్తుందంటే, John chapter యోహాను సువార్త 6, 6వ అధ్యాయం 60
60వ చెప్తుంది. John 6, యోహాను 6వ అధ్యాయం the 66. 60వ వచనం. On hearing it, many of his disciples said, this is hard to teach it. Who can explain it? ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలని చెప్పుకునేది. Hallelujah. హల్లెలూయా. Carrying the cross సిలువను మోయడం is not అది easy. సామాన్య విషయం It's కాదు. not అది easy. సామాన్య విషయం కాదు. Following the Jesus యేసు ప్రభువును నమ్మడం is not అది easy. సామాన్య విషయం కాదు. Obeying the God దేవుడి విధులు చూపించడం is not easy. అది సామాన్య విషయం So కాదు. some of the people say చాలా మంది ప్రజలు చెప్తా ఉంటారు it's a hard teaching. అది చాలా కష్టమైనటువంటి ప్రసంగం అండి. హల్లెలూయా. And some people what they do, చాలా మంది ఏం చేస్తారంటే when John 6, 6వ అధ్యాయము యోహాను 6వ అధ్యాయం 66 says, 66వ వచనం. from this time, many of his disciples turned back and no longer follow him. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి, నేను మళ్ళా దాన్ని వేరేగా చదువుతున్నాను, వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. Hallelujah. హల్లెలూయా. What the Bible says, దేవుడు ఏం చెప్తున్నాడంటే this is God spoke to the disciples. దేవుడు శిష్యులతో You మాట్లాడాడు. want to carry the cross. మీరు సిలువను మోయాలి. My dear brothers and sisters, విశ్వాసం when చదువుతారా? you want to carry the cross, మనం సిలువను మోయాలి. it's a pain, అది కష్టం, it's a suffering. అది బాధ, Temptation will come, శోధనలు వస్తాయి, problem will come, సమస్యలు వస్తాయి, people will beat you, చాలా మంది ప్రజలు పడతారు, people will neglect you, వాళ్ళు నిన్ను తోసేస్తారు, people will criticize you, నిన్ను ఎక్కిరిస్తారు, people will make a fun story against you, నీ మీద అవమానకరంగా అనేకమైనటువంటి మాటలు they speak against you. వాటి గురించి వేరుగా మాట్లాడతారు. Some people, చాలా మంది ప్రజలు they will left you. నిన్ను వదిలేస్తారు కూడా. In my life also, నా జీవితంలో కూడా 20 years, 20 I సంవత్సరాలు was doing the ministry of my Jesus Christ. 20 సంవత్సరాల నుంచి నా యేసయ్య కోసం నేను దేవుని పరిచయం చేస్తాను. I'm not doing the ministry of my life. నేను నా కొరకు నేను పరిచయం చేయట్లా. I'm not doing my ministry for my family. నా కుటుంబం కోసం నేను పరిచయం చేయట్లా. I'm not doing the ministry for myself. నా యొక్క స్వార్థం కోసం నేను పరిచయం చేయట్లా. I'm not doing the ministry to earn the money. నేను డబ్బులు సంపాదించడం కోసం పరిచయం I'm చేయట్లా. not doing the ministry to settle my life. నా జీవితాన్ని చక్కబరచుకోవాలని నేను పరిచయం చేయట్లా. I'm not doing the ministry to make them more famous and popular. నేను బాగా పేరు చేయాలని గొప్ప ఎక్కడైపోవాలని నేను పరిచయం చేయట్లా. I'm not doing the ministry to earn the money and the gold and the silver. నేను డబ్బు లేకపోతే బంగారం వెండి సంపాదించుకోవడం పరిచయం చేయట్లా. I was preaching about my Jesus who carried the cross for me, who crucified for నా me. కొరకు ఎవరు చనిపోయారు, నా కొరకు ఎవరు సిలువను మోసారో, నా గొప్ప దేవుని నేను ప్రకటిస్తా ఉన్నాను. ఆయన కోసం పరిచయం చేస్తున్నాను. హల్లెలూయా. Okay, brothers and sisters, అది సోదరి సోదరులారా, do you know that మీకు తెలుసా అది? in this last January, నేను గెలిచిన జనంలో last month, గడిచిన నెలలో I traveled more than 5,000 kilometers to preach the gospel of the Jesus Christ. నేను 5,000 కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేసిన దేశం కోసం. Not 1 or 2 kilometers, 2 కిలోమీటర్లు కాదు, not 1 or 2 kilometers. 2 కిలోమీటర్లు కాదు. Uttar Pradesh to the Haryana, ఆంధ్రప్రదేశ్ హర్యానాకి వచ్చాను, Haryana to the Delhi, హర్యానా నుంచి ఢిల్లీ వచ్చాను, Delhi to the Kerala, ఢిల్లీ నుంచి కేరళ వచ్చాను, Kerala to the Tamil Nadu, మరో కేరళ నుంచి తమిళనాడు Tamil వచ్చాను, Nadu back to the Delhi, మరో కర్ణాటక నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాను, Delhi to the Andhra. ఢిల్లీ నుంచి ఆంధ్ర వచ్చాను, I came to the Rajahmundry. రాజమండ్రి వచ్చాను. Last 5 or 6 days, లాస్ట్ గడిచిన 5-6 రోజుల I was నుంచి preaching in the Devarpalli and another area. నేను 50లో 11లో పరిచయం I చేశాను. came here. నేను ఇప్పుడు లక్ష్మీపురంలో Today the first time meeting with you people. ఈ రాత్రి మొదటి రాత్రి ఈ రోజు మొదటి రోజు. Why? ఎందుకు? Why? ఎందుకు? This much of pain. ఆ భారం, This much of the pain. ఈ భారం, This much of thirsty. ఈ దాహం, This much of fasting. ఇది ఉపవాసం, This much of hungry. ఈ ఆకలి. Why? ఎందుకు? For my Jesus. నా యేసయ్య కోసం. My dear brothers and నా sisters, ప్రియ సోదరి సోదరులారా, some of the people say to me, చాలా మంది ప్రజలు అంటున్నారు, stop your ఈ ministry. పరిచర్య ఆపే. Why are you traveling in a cycle? ఎందుకు సైకిల్లో ప్రయాణం చేస్తున్నావు? Stop your ministry. ఆపే నీ పరిచర్య. Go and enjoy with your నీ family. కుటుంబంతో గడిపేది సరదాగా. Some people see my cycle. చాలా మంది నా సైకిల్ చూసి They smile. నవ్వారు. With this cycle, ఈ సైకిల్ తోటి you're traveling. నువ్వు ప్రయాణం చేస్తున్నావా? You are pastor. నువ్వు పాస్టర్వా? You're a better pastor. నువ్వు అడుక్కునే సేవకుడివి. Never mind. నువ్వు గుర్తుపెట్టుకో. Hallelujah. హల్లెలూయా. My God is with me. దేవుడు నాతో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Why I want to worry about the things? ఎందుకు నేను వీటి గురించి ఆలోచించాలి? Who criticize me? ఎవరు నన్ను నిగ్రహించినా Still they are there only. వాళ్ళు అక్కడే ఉన్నారు. But now I'm preaching with you. కానీ నేను ఈ రోజు మీతో Who మాట్లాడుతున్నాను. is the problem?
హల్లెలూయా. Who want to put me in my jail? ఎవరైతే నన్ను జైల్లో పెట్టారో They are there only. వాళ్ళు అక్కడే ఉన్నారు. But I am with you. కానీ నేను I was preaching with you. నేను మీతో మాట్లాడుతున్నాను. Once నేను I ఒకసారి was doing the ministry. నేను ఒకసారి పరిచయం చేస్తాను. One pastor, చావుడు he never allowed me to preach in anywhere. ఆ భాస్కర్ గారు నన్ను ఎక్కడ ప్రసంగించడానికి ఒప్పుకోలే. He stopped every meeting. ఆయన మీటింగ్ అన్ని ఆపేశాడు. He gave the trouble and problem to me. నాకు చాలా సమస్యలు కనిపించాడు. But I can't fight with him. నేను అతనితో పోరాడా. I prayed to the God. నేను దేవునికి మాత్రమే ప్రార్థన చేశాను. This is happening in 2022. ఇది 2022 జరిగింది. You know what happened? ఏం జరిగింది తెలుసా? 2023. 2023లో One day, ఒక రోజు I see one message in my WhatsApp. నేను నా వాట్సాప్ లో మెసేజ్ చూశాను. The pastor died suddenly with a heart attack. ఆ సేవకుడు సడన్ గా గుండె నొప్పి చనిపోయాడు. Judgment is not belongs to me. తీర్పు నన్ను ఆశీర్వదించలేదు. Judgment belongs to the God. తీర్పు దేవుని దగ్గర ఉంది. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, సోదరి సోదరులారా, I was standing for my Jesus. నేను నా యేసయ్య కోసం ప్రయాణం చేస్తున్నాను. Sleeping in the bus stand. నేను బస్ స్టాండ్ లో పడుకున్నాను చాలా సార్లు. Sleeping in the road. రోడ్ల మీద పడుకున్నాను. Sleeping in the lorry. లారీలో పడుకున్నాను. Sleeping in the urinal shed. కొన్ని సార్లు బాత్రూమ్ లో కూడా పడుకున్నాను. Anyone sleep in the urinal shed? ఎవరైనా బాత్రూమ్ లో పడుకున్నాను. I sleep. నేను పడుకున్నాను. Last year, పోయిన సంవత్సరం I sleep. నేను పడుకున్నాను. Which plate the dog was eating, I eat in that same plate of the dog. కుక్క ఏదైతే ప్లేట్ లో ఉందో అదే ప్లేట్ లో నేను కూడా తిన్నాను. More than 25 people beat me in the street like a street dog. 25 మందికి పైగా వ్యక్తులు వీధిలో పెట్టని కొట్టారు. వీధిలో కుక్కలు కొట్టారు. With the chappals, చెప్పులు కొట్టారు. minus degree climate. ఆ మైనస్ కంటే ఉష్ణోగ్రత ఉన్నటువంటి వాతావరణం. Sometimes with a food poison. కొన్నిసార్లు నాకు ఆహారం మిశ్రమైపోయింది. Once I was starving the theater, నేను సభ్యాలు ఉన్నప్పుడు I want to preach. నేను ప్రసంగించాలి. Village to village. ఒక గ్రామం నుంచి మరొక గ్రామం. Village to village. గ్రామం నుంచి మరొక గ్రామం. One day, 3 meetings, 4 meetings. ఒకే రోజు 3-4 మీటింగ్లు I ఉంటాయి. want to deliver the people from the evil spirit also. దెయ్యపు శక్తి నుంచి కొన్నిసార్లు విడిపించే ప్రార్థనలు కూడా చేయాలి. Do you know what happened? ఏంటో తెలుసా? My urine turned to the blood. నా యొక్క యూరిన్ రక్తంగా వస్తుంది. Severe pain. చాలా బాధ. I can't preach. నేను ప్రసంగించలేకపోతున్నాను. But I want to preach. కానీ నేను You know ప్రసంగించాను. how I preach? ఎలా చేయాలి? I hold my hand like this. నేను చేయాలనుకున్నా. I keep like this. నేను ఇలాగే పట్టుకున్నా. I cannot tolerate the pain. నేను నొప్పిని But I భరించాలి. don't show to anyone. ఎవరికి చూపించట్లా. Preaching. ప్రసంగిస్తున్నా. Preaching. ప్రసంగిస్తున్నా. Praying for the people. ప్రజలు ప్రార్థిస్తా ఉన్నా. Urine is coming. Blood is coming continuously from my urine. రక్తం వస్తానే అలాగే. 1 week ఒక వారం with that pain, అదే బాధతో I preach. నేను ప్రసంగించాను. The last day, చివరి రోజు I told to the pastor, సాగుతుంది. this is my condition. ఇది నా పరిస్థితి. The pastor asked to me, అతను అడిగాడు, why you not share to me? ఎందుకు చెప్పలేదు ఇప్పటి వరకు? We can take you to the hospital. మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి కదా. No. వద్దు. I came to preach about my Jesus. నేను యేసు ప్రభు కోసం ప్రసంగించడానికి My వచ్చాను. brothers and sisters, సోదరి సోదరులారా, Jesus Christ carried the cross for me. నా యేసయ్య నా కొరకు సిలువ మోసాడు. It is too weight. అది చాలా బరువు. He cannot able to carry the cross. అసలు దాన్ని మోయలేకపోతున్నాడు. What is carrying? కానీ మోసాడు. For my sake. ఎందుకు? నా పాపాల For కోసం. my sake. నా పాపాల He కోసం. carried the cross. ఆయన సిలువ మోసాడు. He prayed to them. ఆయన తీసుకెళ్ళాడు అక్కడికి. And people start to smile, criticize on Jesus. యేసు ప్రభువుని చూసి ఆ రోజు ప్రజలు నవ్వారు. They beat. వాళ్ళు కొట్టారు. And మరియు they start to put the nails on his hand. అతని మేకులు చేతులు మేకులు కొట్టారు. The blood is coming from the hand. రక్తం వస్తున్న చేతిలో నుంచి. God spent lot of blood for me. యేసు ప్రభు చాలా రక్తం మనకు ఖర్చాడు. In my urine, how much blood is going? That's not a main problem. నా రక్తం అంతే పెద్ద సమస్య కాదు. Hallelujah. హల్లెలూయా. Christian life. Christian life. క్రైస్తవ జీవితం When you follow the Jesus. ఎప్పుడు మనం యేసు ప్రభువుని When నమ్ముతాం. you turn your life to the Jesus. నీ జీవితాన్ని ఎప్పుడు యేసు When ప్రభువు you obey to the Jesus. దేవుని వాక్యాన్ని దేవునికి ఎప్పుడు తెలుసుకుంటాం. My dear brothers and sisters. నా సోదరి సోదరులారా, Once I was traveling in the Jharkhand. నేను జార్ఖండ్లో ఉన్నప్పుడు I got viral fever. నాకు వైరల్ జ్వరం వచ్చింది. In the cycle I was traveling. సైకిల్ మీద ప్రయాణం I చేస్తాను. got viral fever. నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. Even I cannot pull my cycle, my strength, I lose myself. కనీసం సైకిల్ నడిపించలేకపోతున్నాను. ఎందుకంటే నా శక్తి అంతా పోయింది. I cannot breathe. నేను గాలి My పెంచలేకపోతున్నాను. hands are shivering. నా చేతులు అడుగుతుంది.
జరుగుతున్నాయి. I got viral fever. వైరల్ ఫీవర్ వల్ల I reached Ranchi. నేను రాంచీకి చేరుకున్నాను. One pastor gave me the place to stay. ఒక పాస్టర్ నాకు ఉండడానికి స్థలం ఇచ్చాడు. He saw my condition. అతను నా పరిస్థితి చూశాడు. He told me, అని చెప్పాడు, Pastor, "సావుగా, take rest. విశ్రాంతి తీసుకో. Do not go for preaching. నువ్వు ప్రసంగించడానికి వెళ్ళొద్దు. It's a viral fever. ఎందుకని వైరల్ ఫీవర్? Anything happen, ఏదైనా జరిగితే you will die. నువ్వు చనిపోతావు. It's a viral fever. ఇది వైరల్ జ్వరం. But I నేను said, చెప్పాను, I did not came to take the rest. నేను ఆ విశ్రాంతి తీసుకోవడానికి రా. Do you know? ఇది తెలుసా? Morning meeting, ఉదయం ప్రార్థన I go and preach. నేను వెళ్ళాలని ప్రసంగించాను. Afternoon meeting, మధ్యాహ్నం మీటింగ్ ఉంది. go to the preach. వెళ్ళాలి. Evening meeting, సాయంత్రం preaching. go to the preach. ప్రసంగించాలి. Night time, రాత్రి go to the preach. రాత్రి ప్రసంగించాలి. In that time, ఆ సమయంలో I was preaching in one of the villages in the Jharkhand. ఆ జార్ఖండ్ లో గ్రామ With ప్రసంగిస్తాను. the viral ఆ fever, వైరల్ జ్వరంతో I was preaching. నేను ప్రసంగిస్తున్నా. Lot of people gathered in the room. చాలా మంది ప్రజలు గదిలో చేరుకున్నారు. Room filled with the people. గది ప్రజలు చేత నింపబడింది. Some people are standing outside of the room. కొంతమంది ప్రజలు బయట కూడా నిలబడ్డారు. I was preaching about the Lord Jesus నేను Christ. యేసు గురించి ప్రసంగిస్తా ఉన్నాను. After I start to pray, నేను ప్రసంగించి మొదలు God పెట్టాను. start to deliver the people. దేవుడు ప్రజలను విడిపించడం మొదలు The పెట్టాడు. evil spirit is moving away from the body. అపవాది శక్తులు ప్రజల నుంచి వెళ్ళిపోవడం నేను చూస్తా ఉన్నాను. He is screaming and going away. వాడు ఏడుస్తూనే వెళ్ళిపోతుంది దయ్యాలు. Crying and going away. ఏడుస్తూనే వెళ్ళిపోతుంది. People rounding here and there. ప్రజలు అక్కడికి ఇక్కడికి దొరుకుతూ ఉన్నారు. It's a night time. అది రాత్రి సమయం. Some people are sleeping in the village. చాలా మంది ప్రజలు నిద్రపోతున్నారు చుట్టూ. But the prayer is going more and more. ప్రార్థన ఇంకా జరుగుతూ ఉంది. No mic, మైక్ లేదు. no speaker, బాక్స్ no లేదు. amplifier. Amplifier. I want to shout. నేను అరవాలి. I want to shout. నేను అరవాలి. I want to pray. నేను ప్రార్థించాలి. And I was praying. నేను ప్రార్థిస్తాను. God delivering the people. దేవుడు ప్రజలు విడిపించడం మొదలు You పెట్టాడు. know what happened? ఏదో తెలుసా? Everyone start to pray. అందరూ ప్రార్థించడం మొదలు The పెట్టారు. sound rise. ఒక శబ్దం మొదలైంది. Reach the kingdom of the అది God. పరలోక రాజ్యానికి చేరుకుంటుంది. Reach the kingdom of the అది God. పరలోక రాజ్యానికి Who చేరుకుంటుంది. are sleeping in the hole. ఎవరైతే నిద్రపోతున్నారు? They wake up. నిద్రలేచారు. They want to see what's happening in here. అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వచ్చారు. Sleeping people wake up. నిద్రపోతున్న కూడా వచ్చారు. They came. వచ్చారు. When they see this deliverance, ఈ యొక్క విడుదల they చూస్తున్నారు. bring their children. వాళ్ళ పిల్లలు They తీసుకొచ్చారు. bring their వాళ్ళ husband. భర్తలు They తీసుకొచ్చారు. bring their mother. వాళ్ళ పిల్లలు They తీసుకొచ్చారు. bring everyone. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చారు. Start the prayer. ప్రార్థన కోసం తీసుకొచ్చారు. Hallelujah. హల్లెలూయా. If I sleep with a fever, ఒకవేళ నేను జ్వరంతో పడుకుంటే how can I do the ministry on the day? ఆ రోజు ఆ పరిచయం ఎలా చేసేవాడు? Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, సరిసోదరు సోదరులారా, how many problems I faced, నేను ఎంత సమస్యలు ఎదుర్కొన్నా, how many criticisms I faced, ఎంతసార్లు ఎక్కిరించబడ్డా, still ఇప్పటికి I was going for my chicks. నేను ఆశయం కోసం వెళ్తూ ఉన్నా. Whatever you say, నువ్వేం చెప్పినా, you say. నువ్వు చెప్పాయి. Whatever you do, నువ్వేం చేసినా do it. చెయ్యి. If you want to beat me, నోకలు అనుకుంటున్నా beat me. కొట్టండి. If you want to put in the jail, జైల్లో పెట్టినా put in the jail. జైల్లో పెట్టండి. Whatever you want to do, ఏం చేసినా do మంచిది. it. ఏం చేయండి. I never worry about it. నేను దేనికి భయపడను. Because ఎందుకంటే one day, ఒకనొక రోజు I want to say goodbye to this body. నేను ఈ శరీరానికి బాయ్ బాయ్ చెప్తాను. One day, ఒకనొక రోజు I want to say goodbye to this ఈ body. శరీరానికి నేను బాయ్ చెప్తాను. When I say goodbye నేను ఎప్పుడైతే చెప్తానో to this ఈ body, శరీరానికి if my wife will come, నా వారిస్తా alright, this much I lived with this husband. ఎంత This much of days, చాలి రోజులు I పడు. live with my husband. నేను ఈ భర్త I బ్రతికాను. will die with my husband. నేను నా భర్త చనిపోతాను. And your wife will come. ఏ భార్య వస్తా? This much of days, ఇన్ని రోజులు పట్టు. I live with my husband. నా భర్తతో బ్రతికాను. When you die, your husband will come. నీ భర్త కోసం చనిపోతుందా? You say, I earned the money for my children. మనం అంటా ఉంటాం, నా పిల్లల కోసం డబ్బులు Give సంపాదించాను. education to my children. వాళ్ళ మంచి చదువు వాళ్ళని అంటా ఉంటాం. If you die, నువ్వు చనిపోతే how many days your children will keep your body in your home? నీ శరీరాన్ని ఎంతకాలం పాటు నీ పిల్లలు నీ ఇంట్లో ఉంచుతుంటారు. You only build the home. నువ్వే కట్టావు ఇల్లు. Am I right? అవునా కదా? You work hard. నువ్వు చాలా You కష్టపడ్డావు. build the home. ఇల్లు కట్టావు. If you die, నువ్వు చనిపోతే brothers, సహోదరులారా, how many days will you keep your body in the home? ఎంతకాలం పాటు నీ శరీరాన్ని ఇంట్లో ఉంచుతారు? 1 year, ఒక సంవత్సరం ఉంచుతారా? 2 years, 2 సంవత్సరాలు ఉంచుతారా? 3 years, 3 సంవత్సరాలు ఉంచుతారా? 4 years, 4 సంవత్సరాలు ఉంచుతారా? 1 day. ఒకే రోజు Morning time, పొద్దున్న అయిపోతే evening bottle, సాయంత్రం సమాచారం Dada chicken biryani. 3వ రోజున మంచి బిర్యానీ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. That is the love, physical love. అది భౌతికమైనటువంటి ప్రేమ. I'm talking about the spiritual love, నేను ఆత్మీయమైనటువంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. not the physical love. భౌతికమైన ప్రేమ గురించి కాదు. Physical love is a temporary. భౌతికమైనటువంటి ప్రేమ
తాత్కాలికమైనది. Spiritual love is forever and ever. ఆత్మీయమైనటువంటి ప్రేమ ఎన్నటనేది ఎప్పటికైనా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, change your mind. మీ హృదయాలను మార్చుకోండి. Start to follow the Jesus. యేసు ప్రభువును వెంబడించే మొదలు I పెట్టండి. believe that మనం నమ్ముతున్నాను, God will change your people. దేవుడు మిమ్మల్ని మార్చలేడు. Hallelujah. హల్లెలూయా. Turn to the back into the Luke 9. మరలా లూకా 9వ అధ్యాయం కొద్దాం. 61 and the 62. 61, 62 చదువుతాం. Still another says, I will follow you, Lord. Let me go back and say goodbye to my family. మరి ఒకడు, ప్రభువా నేను అంటే వచ్చాను కానీ నా ఇంట్లో ఉన్న వారు ఏదో సెలవు తీసుకుని వచ్చాడు, మొదట నాకు సెలవు ఏమని అడిగారు. Jesus says, Jesus replied, యేసు ప్రభు జవాబు చెప్తున్నాడు, no one who put their hands to plow and look back fit for service in the kingdom of the God. నాగుడి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచు వాడెవడు దేవుడి రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, try to understand your life. ఈ యొక్క జీవితం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Hallelujah. హల్లెలూయా. How much you people want to come to the kingdom of the God? ఎంతమంది ప్రజలు దేవుడికి వస్తారు? Can you raise your hands? మీ చేతులు చూపించగలరా? How much people you want to come to the heaven? ఎంతమంది పరలోక రాజ్యానికి రావాలి అనుకుంటున్నారు? Nobody. ఎవరైనా? Praise God. దేవుడి స్తోత్రం. I like to share one good thing also. నేను ఈ రోజు కూడా చెప్తాను మీకు. For an example, ఉదాహరణ, a soul ఒక ఆత్మ entering the hell. నరకానికి వెళ్తే Can it come back? వెనక్కి తిరిగి వస్తా? Huh? చెప్పండి. Brothers, సోదరులారా, sisters, సోదరులారా, young people, యవనస్తులారా, if a soul ఒక ఆత్మ entering the hell, నరకంలోకి వెళ్తే can it come back? మళ్ళా తిరిగి వస్తా? Can you say, చెప్పగలరా? 1 month vacation I'm going to the hell? ఒక నెల మాత్రం అక్కడ నుండి వచ్చేస్తాను, 2 month vacation I'm going to the hell? 2 నెలల పాటు నుండి వచ్చేస్తాను No. అని చెప్పగలరా? If you enter the hell, ఒకవేళ నరకంలోకి వెళ్తే you cannot come back. వెనక్కి తిరిగి రాదు. That's the truth. అది నిజం. The Bible said, దేవునికి చెప్తుంది, truth will set you free. సత్యం నీ స్వతంత్రులుగా చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. I'm talking the truth of the gospel. నేను దేవుని స్వార్థ సత్యం చెప్తున్నాను. Because I want to see your soul in the kingdom of the నేను God. దేవుని యొక్క రాజ్యంలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. That's why I'm preaching. Follow the Jesus. Follow the Jesus. నేను ప్రసంగిస్తున్నాను, యేసుని వెంబడించండి, వెంబడించండి. Turn to the Matthew chapter 19. మత్తయి సువార్త 19వ అధ్యాయం కొద్దాం. 16th the verse says, 16వ వచనం చెప్తుంది, just then a man came to Jesus and asked the teacher, what good things must I do to get the eternal life? ఇదిగో ఒక ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను మంచి కార్యం చేయాలని ఆయన అడిగాను. Hallelujah. Hallelujah. One man came. ఒక వ్యక్తి వచ్చాడు, He asked the Jesus, ఆ యేసు ప్రభువుని అడుగుతున్నాడు, Lord, I want to do the good things నేను ఏ మంచి కార్యాలు చేయాలి for the eternal life. దేవుని రాజ్యం రావడానికి? And what Jesus said, తిరిగి యేసు ప్రభువు చెప్తున్నాడు, Simon says, నా 17వ వచనం, why do you ask me about what is the good? Jesus replied, there is the only one who is the good. If you want to enter the life, keep the commandments. 17వ వచనం, అందుకు ఆయన, మంచి కార్యం కూర్చున్నాడు, ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపబోయిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. The 18th says, 18వ వచనంలో this man asked him, ఈ వ్యక్తి యేసుని అడుగుతున్నాడు, which one? ఆజ్ఞలేమని? Which one? ఏ ఆజ్ఞలని? And Jesus ఆ replied, యేసు ప్రభువు చెప్తున్నాడు, you shall not murder. నరహత్య చేయొద్దు, You shall not do adultery. వ్యభిచారపోవద్దు, You shall not steal. దొంగిలవద్దు, You shall not give false testimony. అబద్ధ సాక్ష్యం పలకొద్దు. And it says, 18వ వచనం, honor your father and your mother and love your neighbor as yourself. తల్లిదండ్రులు సమానింపు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. Hallelujah. హల్లెలూయా. Going to the heaven is not easy. పరలోకం అంటే సామాన్య విషయం కాదు. These are the things you want to follow. ఇవి వెంబడించాలి, ఈ విషయాలన్నింటినీ. Going to the heaven is not a magic like a cheap boompa. పరలోక రాజ్యం అంటే ఏదో మ్యాజిక్ జాబ్ Some చూపించారు. people say, give the money, you go to the heaven. కొంతమంది చెప్తారు, డబ్బులు ఇస్తే పరలోకానికి వెళ్ళిపోతాం. Come to my meeting, you go to the heaven. నువ్వు నా సభకు వచ్చావు, పరలోకానికి వెళ్ళిపోతావు చెప్తారు. Pray with me, you go to the నువ్వు heaven. నాతో కలిసి ప్రార్థిస్తే పరలోకానికి వచ్చేస్తావు. కాదు, No. కాదు. Hallelujah. హల్లెలూయా. I think you people are doing agriculture. చాలా మంది వ్యవసాయం చేస్తారు. How many are doing agriculture? ఆ వ్యవసాయం ఎలా చేస్తారు? Can you raise your hands? ఎవరెవరు చేస్తారో చూపించండి. Nobody.
వ్యవసాయం పనులు చేసేవారు. Nobody. Only one hand. ఒకళ్ళే ఉన్నారు. For an example, ఉదాహరణకి I was seeing the palm trees on here. ఇక్కడ నేను పామాయిల్ చెట్లు చూశాను. Am I right? అవునా కదా? Palm cultivation is going on there. ఇక్కడ పామాయిల్ కూడా పండిస్తున్నాను చూశాను నేను. But కానీ you have money. నీకు డబ్బులు ఉంటే You have money. డబ్బులు ఉంటే With that money, ఆ డబ్బులు పెట్టి come on, palm trees will come. డబ్బులు పెట్టి పంపిణీ వచ్చాయి అంటే అంత Come on, palm tree, grow. పామాయిల్ చెట్టు పెరిగితే It will grow. పెరుగుతా No. పెరగదు. What do you want to do? ఏం చేయాలి? Put the seed. విత్తనం విత్తాలి, You want to grow. ఎదగాలి. Up the time of the cultivation, దాని యొక్క కోత వచ్చేంత you వరకు want to wait. నువ్వు ఎదురు చూడాలి. Process is there. దానికి ఒక ప్రాసెస్ ఉంది. Am I right? అవును కదా? Same thing. అలాగే Going to heaven. పరలోక రాజ్యానికి వెళ్ళాలి కూడా Process is there. ప్రాసెస్ ఉంది. That process. అదే ప్రాసెస్ ఇక్కడ ఉంది. Jesus said, యేసు చెప్తాడు, do not murder. నరహత్య చేయొద్దు. The first one. మొదటిది. And second what he said, రెండోది ఏంటంటే do not shall commit adultery. వ్యభిచరించవద్దు, Do not shall steal. దొంగిలవద్దు, Do not give false testimony. అబద్ధ సాక్ష్యం పలకొద్దు. You know this thing everyone is doing. ఈ నాలుగు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. False testimony అబద్ధ సాక్ష్యం in the church, మందిరంలో praising the God. దేవుని మహిమపరుస్తారు. Hallelujah. దేవుని ఆరాధిస్తాడు. హల్లెలూయా. And the whole. ఇంటికి వెళ్ళిన తర్వాత Why I married you? నిన్ను ఎందుకు బలి చేస్తున్నాను అసలు? Why I want to live with you? నిన్ను ఎందుకు చేస్తున్నాను అసలు? Get away from me. ఎరుమాలకి ఎందుకు చెప్పారు? You are not beauty. నువ్వు అన్నగానే ఉంటావు మళ్ళా. You are fat. నువ్వు లావుగా ఉన్నావు. But in the church, కానీ మందిరంలో మాత్రం hallelujah. హల్లెలూయా. In the home, ఇంటికి వెళ్ళాక ఇది కదా. false testimony. అబద్ధ సాక్ష్యాలు ఇంటికే. ఎక్కడ లాగి ఇంటికి వెళ్ళిపోవాలి. Hallelujah. హల్లెలూయా. Yes or no? అవునా కదా? How much people are doing? ఎంతమంది ప్రజలు చేస్తారు మీరు? When you marry, నువ్వు పెళ్లి చేసుకుంటే how much you people are married people in here? ఎంతమంది పెళ్ళైన వాళ్ళు చెప్పండి. Married people. పెళ్ళైన Married people. పెళ్ళైన చెప్పు చేయలేదండి. Most 95%. 90% మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. I like to share one thing with you. నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. Keep the mic in the hand. First day marriage. మొదటి రోజు పెళ్ళైన First day marriage. మొదటి రోజు పెళ్ళైనప్పుడు In the church. మందిరంలో Like this. ఎలా ఉంటారు? I will with you. నేను నీతో ఉంటాను. You will with me. నువ్వు నాతో ఉండు. In the love. ఈ ప్రేమ, In the pain. సమస్యలు, In the trouble. వ్యాధులలో, In the problems. కష్టాలు, In the సమస్యలు, suffering. అన్నిటిలో, Every time. అన్ని సమయాల్లో Wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా I will come with నేను you. నీతో పాటు వస్తాను. Where you sit. నువ్వు ఎక్కడ ఉంటావు? I will sit with you. ఆయన నీతో పాటు కూర్చున్నావు. What do you eat? నువ్వేం తింటావు? I will eat with you. అదే మీరు Where తింటావు. you sleep. నువ్వు ఎక్కడ I నిద్రపోతావు? will sleep with నేను you. ఎక్కడ నిద్రపోతాను? First day. మొదటి రోజు Second day. ప్రమాణాలండి. Hand will be down. తెలుగు వచ్చా చెయ్య. ప్రమాణాలు భయపడుతుంది కాబట్టి Second day. రెండో రోజు I don't know where the love will go. ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు. And more things are there. చాలా ఉంది అక్కడ. If a husband family come to your home ఒకవేళ భర్త కుటుంబం మీకు and వచ్చారు the wife is to go in the south and the north. ఈ భార్య ఏం చేస్తారంటే ఉత్తరం దగ్గరికి దక్షిణాలు తిరుగుతాం And the wife family come ఒకవేళ భార్య కుటుంబాల సేవ and వచ్చారు his face will go to the North India. ఈయన మొత్తం మాత్రం ఉత్తర భారతదేశం వెళ్ళిపోతే Your relation, మీ బంధువులు not my relation. నా బంధువులు కదా. Yes or no? అవునా కదా? Fake testimony. ఆ భర్త సాక్ష్యం ఏంటి? Fake testimony. అబద్ధ సాక్ష్యం. What the Bible says? వాక్యం చెప్తుంది Love your నిన్ను అనే నీ neighbor. పొరుగు వాటిని నిన్ను ప్రేమించు. Am I right? అవునా కదా? What you are doing? మనం ఏం చేస్తున్నాం? It's not my relation. ఆ నా బంధువులు Your కాదు. relation. Your relation. నీ బంధువులు. You want to say. నువ్వు చూడాలి. I never say. నేను చూడాలి. Some sisters they will not cook and not give a cup of tea to the people. కొంతమంది ఉంటారు సహోదరులు వాళ్ళు వాళ్ళ భర్త బంధువులు వచ్చి ఆయనకి వంట కనీసం గొప్ప టీ కూడా ఇవ్వరు. Fake. అబద్ధం. False testimony. అబద్ధ సాక్ష్యాలు. Yes or no? అవునా కదా? అవసరం Can you go to heaven? మీరు అలాగే వెళ్తారా? Can you go to heaven? మీరు అలాగే వెళ్తారా? Can you go to heaven? మీరు అలాగే వెళ్తారా? No way. ఎలా కోసం మార్గమే లేదు. No chance. అసలు నీకు అవకాశం లేదు. 1 month finish. నెల అయిపోయింది. In this 1 month, ఈ ఒక నెలలో husband and the wife they wash their dress, they keep it in
వీళ్ళిద్దరూ బట్టలకి వీళ్ళిద్దరూ ఒకే చోట పెట్టుకుంటారు. Second month, రెండో నెల husband dress will be the front room, ఈ భర్త బట్టలు ముందు రూమ్లో ఉంటాయి, wife dress will be the B room. భర్త బట్టలు బయట ఉంటే భార్య బట్టలు మీరు Yes or no? అవునా కదా? How much you keep your husband dresses with you? ఎంతమంది నిజం చెప్పండి, మీతో పాటు భర్త బట్టలు పెడతారు మీరు? Today also it is on the bed. ఈ రోజు కూడా ఇట్లా బెడ్ మీద Today also it is in the chair. కొంతమంది ఇప్పటికీ కూర్చులో ఉంటాయి బట్టలు. Can you go to heaven? మీరు పలానికి వెళ్తారా? Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, అప్పుడు సోదరులారా 3 months finished. 3 నెలలు అయిపోయింది. 3 months finished. 3 నెలలు అయింది. By the grace of the God, దేవుని కృపను బట్టి the sister will carry the child. ఈ సహోదరి ఇప్పుడు గర్భం దాల్చుతుంది. And the 9 months finished. 9 నెలలు అయిపోయింది. She will deliver a baby. పుట్టి పెడతాడు. 1 year finished. 1.5 సంవత్సరం అయిపోయింది. Second year. రెండో సంవత్సరం చేరుకోగలిగా. You go in your way, నీ దారిలో వెళ్ళు, I will go in my way. నా దారిలో నేను వెళ్తాను. You will see your life, నీ దగ్గర చూసుకో, I will see in my నా life. దగ్గర నేను చూసుకుంటా. Yes or no? అవునా కదా? Can you go to the heaven? నువ్వు పలానికి వెళ్తావా? Fake testimony. అబద్ధ సాక్షి Can you go? వెళ్తావా పలానికి? Sisters, సహోదరి, brothers, సహోదరులారా, are you doing or not? మీరు అదే చేస్తున్నారు కదా చూడండి. I did not make you to enter my 10th time out. నేను మిమ్మల్ని ఏదో సతాకి చెప్పట్లేదు. Reality. Exactly. How the devil was cheating your life. మీ కుటుంబాలను మీ జీవితాలను సాతాను ఎలా మోసం చేస్తుందో చూడండి. Hallelujah. హల్లెలూయా. And next says, తర్వాత honor your father and mother. నీ తల్లిదండ్రులను సన్మానింపుము. I'm coming. నేను వస్తున్నా. Husband, mothers, భర్త తల్లిదండ్రులు, some sisters they will take care. కొంతమంది సహోదరులు భర్త తల్లిదండ్రులు చూసుకుంటారు. Some sisters కొంతమంది they ఉంటారు. never take care of the husband's mother. అసలు భర్త తల్లిదండ్రులు చూడడం పట్టుకోరు. Why what the says? వాక్యం చెప్తుంది, Honor your ఆ సన్మానించండి మీ తల్లిదండ్రులు. mother and father. తల్లిదండ్రులు సన్మానించండి. Yes or no? అవునా కదా? Will you go to the heaven? మీరు పలానికి వెళ్తారా? That's why old orphanage. అందుకే ఇప్పుడు వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయి. Andhra old orphanages are not. ఆంధ్రప్రదేశ్ లో చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అవునా కదా? In Tamil Nadu, తమిళనాడు కూడా, Kerala, కేరళలో కూడా, most of South India, సో ఈ దక్షిణ భారతదేశం అంతా ఉన్నాయి old orphanage. వృద్ధాశ్రమాలు. Why? ఎందుకు? That's the son. నీ కొడుకేడి, That's the son. నీ కొడుకేడి, That's the daughter. నీ వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోయారు, వాళ్ళ కుమార్తెలకి వెళ్ళిపోయారు. Young people are there. ఎవరిస్తుంటారు They will say, వాళ్ళిద్దరు. what do you know? నీకేం తెలుసు? We are 2K kids. మేము 2000 సంవత్సరాలు You పుట్టారు. are 90s. మీరు You are 70s. మీరు 70లో You ఉన్నారు. are old people. మీరు బాగా ముసలోళ్ళు. Young generation. ఎవరతామా? Did you obey your father and మీ mother? తల్లిదండ్రులకు మీరు ఇదే చూపించగలుగుతున్నారా? If you not obey your father and mother, ఒకవేళ మీరు తల్లిదండ్రులకు సన్మానించకపోతే ఇదే చూపించకపోతే can you go to the heaven? పిల్లలకి వెళ్తావా? Think. ఆలోచించండి. Think. ఆలోచించండి. My dear brothers and sisters. డెబ్బై సంవత్సరాల సోదరులారా, And last is say, ఆఖరి love your neighbors as yourself. నిన్ను అనేది పొరుగు వారిని ప్రేమించాలి. And the 20 says, ఎవరే వచ్చి చెప్తుంది? all this I keep. The young man said, what do I still lack? అందుకు ఆయనడు ఇవన్నీ అనుసరించుచే ఉన్నాను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. This man said, ఈ వ్యక్తి అన్నాడు, everything అన్నీ చేస్తున్నాను, I was obeying. నేను ఉద్దేశించుకున్న అన్నీ ఉద్దేశిస్తాను. Some things are there. చాలా మంది అనుకుంటారు, Did you pray? నువ్వు ప్రార్థన చేశావంటే చేశాను. Did you read Bible? అది కావాలంటే Read Bible Bible. చదివి. Did you know Jesus? యేసుని తెలుసా? I know the నాకు church. యేసుని తెలుసు. Did you know the church? నీ మందిరం తెలుసా అంటే? I know the నా మందిరం తెలుసు. But కానీ the heart is too far away from the God. దేవునికి మాత్రం వీళ్ళ హృదయాలు చాలా దూరంగా ఉంటాయి. అన్నీ తెలుసు. Hallelujah. హల్లెలూయా. They will show that వాళ్ళు చూపిస్తారు, we are the spiritual people. మేము ఆత్మీయమైన విశ్వాసంలో చూపిస్తాము. Acting. నటిస్తా ఉంటాడు. Devil will act. సాతాను నటించదు. God never act. దేవుడు ఎప్పుడు నటించదు. If you act, ఒకవేళ నటిస్తే devil is there. నీలో దేవుడు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. See the verse. వచనాన్ని చూడు. The Bible speaks the truth. బైబిల్ దేవుడి వాక్యం నిజాన్ని మాట్లాడు. The Bible speaks the truth. దేవుడి వాక్యం నిజాన్ని మాట్లాడు. Today, ఈ రోజు your life want to change. నీ జీవితం మారాలి.
the 21 says, 21వ వచనం Jesus answered, యేసు ప్రభు if చెప్తున్నాడు, you want to be perfect, go, sell your possession and give to the poor, and you will have the treasure in the heaven. Then come, follow me. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణంగా కోరినలా పోయి నీ ఆస్తిని అన్ని పేదలకు ఇవ్వు, అప్పుడు పరమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుకున్నట్లు చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. What Jesus said, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? okay, everything is good. అంతా బాగానే ఉంది, And what you going to do? నువ్వేం చేయాలంటే Sell everything. అన్ని అమ్మాయి Give to the poor. పేదలకు ఇచ్చే, Follow me. నన్ను వెంబడించు. If Jesus said today to you, ఒకవేళ అది అదే ఈ రోజు మీతో చెప్పేసి how much you ready? నువ్వేం చేస్తావు? నువ్వు ఎంత సిద్ధంగా ఉంటావు? How much you ready? నువ్వు ఎంత సిద్ధంగా ఉంటావు? My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, once I earned a good salary, ఒకవేళ నేను మంచి జీతాన్ని more సంపాదిస్తాను, than 30,000 rupees ఒకవేళ salary, 30 వరకు నేను బాగా సంపాదిస్తాను, God saying to come to the ministry, దేవుడు నన్ను పిలిచి నువ్వు పరిచయం అంటే I throw. నేను పడేస్తాను. I was in the AC room, నేను ఏసీలో ఉండొచ్చు, under me, నా కింద big officers running, చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసులు more than ఉండొచ్చు, 20 people are under me. 20 మంది కంటే కింద నాకు పనులు ఉండొచ్చు. God said, దేవుడు నన్ను పిలిచి you throw, నువ్వు అన్ని I ఇచ్చేసి throw that one. నేను మొత్తం విడిచిపెట్టాను. Hallelujah. హల్లెలూయా. I'm not a beggar, నేను అనుకునేవాడు కాదు, I'm not a poor. నేను పేదవాడిని I కాదు, throw everything for నేను God. అన్ని దేవుని కోసం పడేస్తాను. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, నా విశ్వాసం సోదరుడా, I know నాకు తెలుసు how to earn the money. డబ్బులు ఎలా సంపాదించాలో, I know నాకు తెలుసు how to live a good life. మంచి జీవితం ఎలా జీవించాలో, I did not need that కానీ one. నాకు అవసరం లేదు. How God called me, దేవుడు నన్ను ఎలా పిలిచాడో I want to stand in my calling. నేను అదే పిలుపు మీద నిలబడి I want to follow my Jesus. నేను నైస్గా నిలబడిస్తాను. Why am I sharing with you? నేను ఎందుకు చెప్తున్నానంటే, Already I told you నేను ఆల్రెడీ in చెప్పాను this month ఈ నెలలోనే how much kilometer I traveled. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి I చెప్పాను. was coming to your Andhra Pradesh from the Delhi. నేను ఢిల్లీని ఆంధ్రప్రదేశ్ రాను. One brother asked me, ఒక అతను అడిగాడు, will you come to my place? నువ్వు మా స్థలానికి వస్తావు? Already Pastor John booked my return ticket from here to the Delhi. ఆల్రెడీ మాస్టర్ జాన్ గారు నన్ను ఇక్కడికి రావడానికి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి టికెట్ బుక్ I చేశాను. can go. ఢిల్లీ వెళ్ళిపోవాలి. నేను What వెళ్ళాలి. I do? నేనేం చేశానంటే, And he called. ఆయన ఫోన్ చేశాడు. In a village only. అది గ్రామం కూడా, అది గ్రామం, City. అది పెద్ద పట్టణం కాదు, Village. గ్రామం. Again I want to travel 2.5 days నేను మళ్ళా 2.5 రోజులు ప్రయాణం to చేయాలి reach that village. ఆ గ్రామం చేరుకోవడానికి. Did you know what I said? నేనేం చెప్పాను తెలుసా? I will come. నేను వస్తాను. I told you that Pastor John, నేను పాస్టర్ చెప్పాను, cancel my ticket. టికెట్ క్యాన్సిల్ చేశాను. I booked that ticket నేను బుక్ చేసుకుంటాను. from my pocket. నేను నా డబ్బుల నుంచి Sacrifice త్యాగం, whatever I get. నేనేం పొందుకున్నా Good for the kingdom of the God. దేవుడి కొరకే. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, Jesus said, యేసు ప్రభు చెప్తున్నాడు, sell everything, ప్రతిదీ అమ్మేసి give to the poor, పేదలకు ఇచ్చేసి and follow నన్ను me. వెంబడించు. Hallelujah. హల్లెలూయా. If Jesus said to you, ఒకవేళ దేవుడు మనతో చెప్తే what do you do? ఏం చేస్తాం? What do you do? ఏం చేస్తాం మనం? Anyone? ఎవరైనా Anyone? ఇది చేస్తారా? 32 says, 22 చెప్తుంది. when the young man heard this, he went sad because he was a great wealthy. ఆ ఎవరు నీళ్ళు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. He is a wealthy man. అతను బాగా ధనవంతుడు. He did not want to give anything to the poor people. అతడు తనకున్న దాన్ని పేదవాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు. And 33 says, 22 చెప్తుంది. then Jesus said to his disciples, యేసు తన శిష్యులకు చెప్తున్నాడు, truly I tell you, it's hard for someone who is rich to enter the kingdom of the heaven. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడంలో వంటి నిశ్చయంలో చెప్పుచున్నాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, my dear brothers and నా sisters, సోదరి సోదరులారా, 34 says, తర్వాత వచ్చి చెప్తుంది. again I tell you, నేను మళ్ళా చెప్తున్నాను, it's not easy for a camel to go through the ears of a needle, that for the someone who is rich to the enter the kingdom of the God. ఇది నాలుగు పరలోక రాజ్యంలో ప్రవేశించు కంటే సూది మధ్యలో ఒంటి ఉన్న స్వరూపం నీతో చెప్పుచున్నాను. And 25 says, ఇరవై ఐదు వచ్చింది. when the disciples hear this, అయ్యా మా శిష్యుల మాటని బాగా they రాసినప్పుడు were great, astonished at us, who then can be saved? అలాగైతే మీరు ఎవరు రక్షణ పొందగలని అడుగగా And Jesus said, యేసు చెప్తున్నాడు, "With man this is impossible, but with God all things are ఇది possible." మనుషులకు అసాధ్యమైన దేవునికి సమస్తములు సాధ్యమని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా సోదరి సోదరులారా, today I can know that one. ఈ రోజు నాకు తెలుసు, How much you people are going to sit up to the end of this meeting? ఈ చివరి మీటింగ్ చివరికి వెళ్ళినప్పటికి చాలా మందికి నేర్చుకోవచ్చు వచ్చేయచ్చు. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే time
was given by the God. సమయం దేవుడు వల్ల వచ్చింది. Am I right? అనే కదా. We did not know which time your breath will stop. మనకు తెలియదు మన ఊపిరి ఎప్పుడు అయిపోతుంది. Did you know? మనకు తెలుసా? Any scan centers are there? ఎక్కడైనా ఈ ఊపిరి అయిపోతుంది కొలన దగ్గర స్కాన్ సెంటర్ ఉన్నాయా? No. లేవు కదా. So give the time to the God. దేవుడికి సమయం చూడండి. Do not see the time. సమయం చూడు. When you see the time, మీరు సమయం చూస్తే God will see the time. దేవుడు సమయం And చూస్తాడు. God will say, దేవుడు చెప్తాడు. this is not the right time to come to the kingdom of the God. ఇది నువ్వు మంచి సమయంలో పరలోక రాజ్యం రావడానికి అని చెప్తాడు. And 27 says, 27 చెప్తుంది. Peter asked to him, పేతురు అడిగాడు you యేసుని, have left everything to follow you. What then will there be for us? ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించిన కనుక మాకేం దొరుకుతున్నాయని అడుగుదా. Hallelujah. హల్లెలూయా. What Jesus answered? యేసు ఏం చెప్తాడో చూడండి. 28 వచ్చును. Jesus said to them, truly I tell you, after renewal all the things, when the Son of the Man sit in the glorious throne, you who have followed me will also sit on the 12 thrones, judging the 12 tribes of Israel. ప్రపంచ పూర్ణమందు మనుష్య కుమారుడు తన మహిమల సింహాసనం ఆశీర్వదించినప్పుడు తన వెంబడించిన వీరు 12 సింహాసనాలను ఆశీర్వదించి ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చును. And 39 says, 29 చెప్తుంది. what the Bible says? వాక్యం ఏం చెప్తుందంటే Luke 19, the 29 says, లూకా 19:29 and వచ్చును. everyone who left the house, brothers or sisters or father or mother or wife or children or the faith for the sake will receive 100 times as much as I give in the eternal life. నా నామము నిమిత్తం అన్నదమ్ములైన అక్కచెల్లెలైన తండ్రినైన తల్లినైన పిల్లలైన భూములైన ఇండ్లనైన విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందెను. ఇది గాడ్ అనిచ్చే దేవుడు స్వతంత్రం తెలుసు. Hallelujah. హల్లెలూయా. I left my home. నేను నా ఇంటిని వదిలిపెట్టాను. I left my family. నా కుటుంబాన్ని వదిలిపెట్టాను. I left my mother. నా తల్లిని వదిలిపెట్టాను. I left my నా relations. బంధువులు I వదిలిపెట్టాను. left my friends. నా స్నేహితులు I వదిలిపెట్టాను. left my field. నా యొక్క ఆ స్థలాన్ని I వదిలిపెట్టాను. left everything. నా సమస్తాన్ని వదిలిపెట్టాను. You know why? ఎందుకు తెలుసా? When I go to the kingdom of the God, నేను పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు 100 times I will do that. 100% నేను దేవుడితో మాట్లాడతాను. Hallelujah. Hallelujah. My Jesus never forget what I done for the kingdom of the నా God. యేసయ్య మర్చిపోడు నేను దేవుడి రాజ్యం కోసం ఏం చేశాను. And the last verse says, చెప్పారు వచ్చింది చెప్తుంది. the 30 says, 30 వచ్చిన. but many who are first will be the last, and many who are the last will be the first. మొదటి వారు అనేకులు కడపడి వాళ్ళగుదురు, కడపడి వారు మొదటి వాళ్ళగుదురు. Hallelujah.